పాస్టర్ని బైబిల్ టీచర్ అవ్వకముందు కంప్యూటర్స్ హెచ్ఓడిగా చేశా. కొంచెం టీచర్ బుద్ధులు ఉంటాయి, మధ్య మధ్యలో అట్లా కదిలిస్తూ ఉంటాను, ఏమనుకోవద్దు. రైట్. నిన్న శక్తిమంతులు అవ్వడం గురించి నేర్చుకున్నాం. ఎంపవర్మెంట్ అన్నమాట. ఈరోజు ఎక్విప్ అవ్వడం గురించి నేర్చుకున్నాం. నిన్న మనం చదువుకున్న లేఖన భాగం లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటన్నిలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండని చెప్పాను. ఇది యేసయ్య ఎట్లాంటి ఆలోచనతో దీన్ని చెప్పాడో నిన్న దాని గురించి స్టడీ చేస్తా ఉన్నాం. అయితే ఇదే లైన్ మీద ఎఫ్ఎస్సి పత్రిక కూడా వెళ్దాం మనం ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 10, 11, 12, 13. త్వరగా చదవద్దు. బైబిల్ చదివేటప్పుడు కొన్ని పాయింట్స్ని మనం మార్క్ చేసుకుంటూ చదవాలి. నేను అందుకే దాన్ని ఆ ఎల్లో కలర్లో పెడతా ఉన్నా. తుదకు అంటే ఫైనల్గా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. శక్తి అంటే ఏంటో నిన్న చూసాం కదా. సో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఫైనల్గా ఏం చేయమంటున్నాడు? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులై ఉండినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనాన్ని. ఎందుకంటే ఏలయనగా ఎందుకు ధరించుకోవాలా? మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న వీళ్ళ గురించి ఒకసారి చూద్దాం. దాని దగ్గరికి వెళ్దాం. మనం చేసే పోరాటం మనుషులతో కాదు అని ఎవరితో చేస్తున్నారో చెప్పాడు. అందుచేతను ఎందుకంటే అన్నాడు. ఫైనల్గా ఎలా ఉండాలా అని చెప్పాడు. ఎందుకంటే మనం చేసే పోరాటం మనుషులతో కాదు వీళ్ళతో అన్నాడు. అన్న తర్వాత ఏమంటున్నాడు? అందుచేతను అందుకు మీరు ఆపద్దినమందు వారిని ఎదుర్కొనుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొండు అన్నమాట వాడుతున్నాడు. సర్వాంగ కవచం అంటే ఏంటో తెలుసా? సరే, ఇది అర్థం అవ్వాలంటే పౌలు గారు మాట్లాడుతున్న కాంటెక్స్ట్, సందర్భం మనకు అర్థం అవ్వాలా. బైబిల్ అంతా కూడా మొత్తం కలిపి ఒక కథ. దాన్ని మెటా నేరేటివ్ అంటారు. వృత్తాంతము, నేరేటివ్ అంటే వృత్తాంతం. బైబిల్లో చిన్న చిన్న కథలు చాలా ఉంటాయి. చిన్న కథలు చాలా ఉన్నా ఈ కథలన్నిటినీ కలుపుతున్న ఒక పెద్ద కథ ఉంటుంది. బైబిల్ మనం ఎప్పుడైనా కానీ అట్లానే చదవాలి. మనకు ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేర్పించేవి పెద్ద అయిన తర్వాత కూడా అవే దేవుడు గురించిన అవగాహనకి మూలం అవుతుంది. అంటే పరిస్థితులను బట్టి చెప్తా ఉంటారు. మంచి క్యారెక్టర్ గురించి చెప్పాలనుకోండి, యోసేపు గురించి మాట్లాడతారు. ఆరాధన గురించి చెప్పాలనుకోండి, దావీదు గురించి మాట్లాడతారు. విశ్వాసం గురించి చెప్పాలనుకోండి, అబ్రహాం గురించి మాట్లాడతారు. అన్ని కథల కింద మాట్లాడతారు. కానీ బైబిల్లో కథలు ఉన్నప్పటికీ కూడా ఆ కథలన్నీ దేనికి దానికి సెపరేట్ కథలు కాదు. మామూలుగా అంటే మీరు మంచోళ్ళేమో సినిమాలు చూడరేమో, కానీ సినిమాల్లో జనరల్గా ఏం జరుగుతుందంటే కొన్ని కథలు చెప్పేటప్పుడు వెనకాల ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. మనిషి కనిపిడు, అది ఒక కుగ్రామం అని వెనక నుంచి ఒక వాయిస్ ఓవర్ వస్తా ఆ కథంతా సినిమాలో జరిగేదంతా వెనకాల ఒక వాయిస్ చెప్తా ఉంటుంది. దాంట్లో హీరో ఒక క్యారెక్టర్ ఉంటాడు, వాడికి ఒక కథ ఉంటుంది. హీరోయిన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆమెకు ఒక కథ ఉంటుంది. కమేడియన్ ఒక ఆయన ఉంటాడు, ఆయనకు ఒక కథ ఉంటుంది. విలన్ ఒకడు ఉంటాడు, వాడికి ఒక కథ ఉంటుంది.
వీళ్ళందరి జీవితాలు ఎక్కడో ఏదో ఒక రకంగా కలుసుకుంటా లింక్ అవుతా ఫైనల్గా ఒక వాయిస్ వెనక నుంచి చెప్పుకుంటూ వస్తుంటుంది స్టోరీ అంతా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వెనక నుంచి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, మనిషి వినిపిడు. కాకపోతే వేరు 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 కథల్ని, క్యారెక్టర్స్ని కలుపుకుంటూ తీసుకుంటూ వస్తూ ఉంటాడు. అట్లా బైబిల్లో ఉన్న కథలన్నిటి వెనకాల పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాయిస్ ఓవర్ ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దాకా ఈ 26 పుస్తకాల్లో ఉన్న కథలన్నిటిని కలుపుకుంటే ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. మనం 119వ దావీదు కీర్తన ఒకసారి చూద్దాం. 119వ దావీదు కీర్తన 160వ వచనం. 119వ దావీదు కీర్తన 160వ వచనం. నీ వాక్య అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ద సమ్ ఆఫ్ యువర్ వర్డ్ అని ఉంటుంది, SUM సమ్. నీ వాక్య సారాంశము సత్యము. అంటే 66 పుస్తకాల యొక్క సారం ఉంటుంది చూసారా, మొత్తం కలిపితే అది సత్యం. సో పౌలు గారు చెప్తున్న ఈ మాటలు తుదకు అన్నాడు, ఫైనల్గా. దేనికి ఫైనల్ మ్యాచ్ జరగాలంటే ముందు లీగ్ మ్యాచ్లు జరగాల, క్వార్టర్ ఫైనల్స్ జరగాల, సెమీఫైనల్స్ జరగాల, చివరి కదా ఫైనల్స్ వచ్చేది. అంతే కదా, ఒక సెట్ ఆఫ్ గేమ్స్ అన్నీ జరిగిన తర్వాత ఫైనల్ ఇది జరుగుద్ది. ఫైనల్ ఎగ్జామ్స్ అంటే కూడా ఏంటి, ముందు చాలా ఏదేదో నడుస్తూ ఉంది, నేర్పిస్తూ ఉన్నారు, పరీక్షలు పెడతా ఉన్నారు, సంవత్సరం చివరికి వచ్చేది ఫైనల్ ఎగ్జామ్. అంతేనా? తుదకు అన్నాడు, ఫైనల్గా అన్నాడు. దేనికి ఫైనల్ అంటే బైబిల్ మొత్తం ఒక స్టోరీ. నిన్న చెప్తా ఉన్నా కదా, నిన్న దేవుడు ఎందుకు ఇచ్చాడు బైబిల్ మన చేతికి అన్నమాట. ఈ స్టోరీ మొత్తం కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను దీన్ని కొంచెం పిక్టోరియల్ ఫామ్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే పిక్చర్స్ లాగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆకాశవాసులు ఉన్నారు. అంటే 2 ప్రాంతాలు, ఒకటి ఆకాశం, రెండవది భూమి. ఆకాశం అన్న పరలోకం అన్న ఒకటే, తెలుసా సంగతి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, ఇంగ్లీష్లో ఏముంటుంది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్. ఇంగ్లీష్లో ఏమన్నారు, తెలుగులో ఏమన్నారు? హెవెన్ అంటే ఏంటి? పరలోకం. అంతేనా? షమాయిం అనే మాట ఉంటుంది హీబ్రూలో. దేవుడు 2 ప్రాంతాలు, ఒకటి అదృశ్యమైన ప్రాంతం, ఒకటి దృశ్యమైన ప్రాంతం. ఆకాశము, హెవెన్, షమాయిం అంటే అదృశ్యమైన ప్రాంతం, కంటికి కనిపించదు. అక్కడ అదృశ్యవాసులు ఉంటారు, ఆకాశవాసులు. భూనివాసులు, భూమి మీద జీవరాశులు, మనుషులు. ఇదంతా దృశ్యమైన ప్రాంతం. ఆకాశం అంతా అదృశ్యమైన ప్రాంతం. ఉంటుంది కదా, మనం పాటలు కూడా పాడతాం కదా, కీర్తనల నుంచి తీసి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా. వీళ్ళంతా ఎవరు? ఆకాశవాసులు. వీళ్ళంతా ఆకాశవాసులు, భూనివాసులు ఉన్నారు. అయితే దేవుడు పరిపాలించే అధికారం మాత్రం మనిషికి ఇచ్చాడు. సో నేను అక్కడ ఏం చేశాను, కిరీటం అక్కడ పెట్టా. కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి. సో దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఆకాశవాసులను సృజించిన ఆయనే, భూనివాసులను సృజించిన ఆయనే. ఈయనన్నిటికీ సృష్టికర్త కదా. కొలసీ పత్రిక 1:15 నుంచి ఇదే మాట ఉంటుంది. ఆయన అదృశ్య దేవుని యొక్క నిజస్వరూపమై ఉన్నాడు. అనగా అవి దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, సింహాసనాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, సమస్తము ఆయన బట్టి, ఆయన కొరకు, ఆయన ద్వారా సృజించబడను అన్నాడు. మీకు అనిపించిందా? ఆకాశం, అదృశ్యలోకం, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, 2 ప్రాంతాలు. సో 2 ప్రాంతాలు, ఆ 2 ప్రాంతాల్లో నివాసులు సృజించిన ఆయన ఎవరు? దేవుడు. చేసి మనుషుల్ని ఎందుకు సృజించుకున్నాడు? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో సృజించాడు. వాళ్ళు ఈ లోకమును లోబర్చుకుని ఏలుదురుగాక అన్నాడు. అంతేనా? సో మానవుడికి దేవుడిచ్చిన స్థానం ఏంటి? ఏలుబడి చేయడం. అంటే
ఇంత సృష్టిలో మానవుడికి ఒక ప్రధానమైన స్థానం ఇచ్చాడు, ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చాడు, ఒక వెయిటేజ్ ఇచ్చాడు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఒక ప్రధానమైన స్థానం, ఒక ఇంపార్టెంట్ ప్లేసు, ఒక వెయిటేజ్. దాన్నే బైబిల్ భాషలో ఏమంటారంటే గ్లోరీ అంటారు. నిన్న గ్లోరీ అంటే ఏంటి అని. అంటే గ్లోరీ అంటే ఏంటంటే, సపోజ్ ఏదో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది, కార్పొరేటర్ వచ్చాడు అనుకోండి, ఆయనకు ఒక స్పెషల్ ఇది ఇస్తాం. ఎమ్మెల్యే వస్తే ఇంకొంచెం, మినిస్టర్ వస్తే అంటే వానికి ఇచ్చే ప్రాధాన్యత ఉంటుంది చూసారా. మిగతా సీఎం వచ్చాడు అనుకోండి, మిగతా వాటన్నిటికంటే ఆ సీఎంకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని మహిమ అంటారు. ప్రాధాన్యత ఇవ్వడం, అన్నిటికంటే ఉన్నతమైన స్థలంలో పెట్టడం, అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం, ప్రాముఖ్యత ఇవ్వడం. కీర్తనలు 8లో ఈ మాట దావీదు రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ప్రభా నేను ఆకాశాన్ని చూస్తున్నా, నువ్వు చేసిన చేతి పనులన్నిటిని చూస్తున్నా, నువ్వు ఎంత గొప్ప క్రియేషన్ చేసినప్పుడు దీంట్లో నువ్వు మనిషిని పట్టించుకోవడానికి వాడు ఏ పాటి వాడు అన్నాడు. ఎంత గంభీరమైన సృష్టి చేసావు నువ్వు, ఇంత మ్యాజెస్టిక్ క్రియేషన్ చేసావు నువ్వు, ఇంత గంభీరంగా ఉంది నీ సృష్టి. ఇంత గొప్ప సృష్టి చేసి ఇంత సృష్టిలో మానవుడికి నువ్వు ఇచ్చిన ప్లేస్ చూస్తుంటే, వీడు నరుడు గురించి నీకున్న ఆలోచన చూస్తే నరుడు ఏ పాటి వాడు అని అంట. వాడిని దేవదూతల కంటే నువ్వు కొంచెం తక్కువగా చేసావు. చేసి ఏమంటున్నాడు, మహిమా కిరీటాన్ని వానికి ధరింపజేశావు. ఏంటి మహిమా కిరీటం అంటే, నీ చేతి పనుల మీద వాడికి అధికారం ఇచ్చావు. సో ఇంత పెద్ద సృష్టిలో దేవుడు మానవుడికి ఇచ్చిన మహిమ ఏంటి? దేవుని ప్రతినిధిగా ఈ సృష్టిని పరిపాలించడం. దేవుడు మానవుడితో మాట్లాడతాడు, మానవుడు సృష్టితో మాట్లాడతాడు. సృష్టి మొత్తం మానవుడి దగ్గరికి వచ్చినప్పుడు మానవుడు సృష్టి తరపున దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుని తరపున రాజు మానవుడు పరిపాలిస్తాడు. సృష్టి తరపున యాజకుడు దేవుని వైపు లింక్, సృష్టికి దేవుడికి మధ్యలో లింక్ ఎవరు? మానవుడు. చాలా స్పెషల్ ప్లేస్ మానవుడికి. అందుకే మీరు గమనించండి, యెషయా గ్రంథంలో అంత దేవదూతలు, అంత ఆరాధన జరుగుతూ ఉంటుంది, కానీ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎవరికి వినిపిస్తున్నాయి? కేవలం ఎంతమంది ఉన్నారుగా, ఆకాశ సైన్యం అట్లా ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారుగా, మనుషుల కంటే బలవంతులు ఉన్నారుగా, మనుషుల కంటే గొప్పళ్ళు ఉన్నారుగా అక్కడ. కానీ దేవుడు వాళ్ళ గురించి చూడట్లా. దేవుని తరపున ప్రతినిధి ఎవరు అని అంటే మానవుడు పలుకుతా ఉన్నాడు. సో ఇది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంటే అర్థం ఏంటి? ఈ స్థానం పొందలేకపోతున్నారు. దోమలు ఎందుకు కొడుతున్నాయి అనుకుంటున్నారు? దోమలు ఎందుకు కొడుతుంది తెలుసా? రోడ్డు మీద కుక్కలు ఎందుకు అరుస్తుంది తెలుసా? మనల్ని చూసి లెక్క ప్రకారం అవన్నీ మనల్ని చూసి ఏం చేయాలా? భయపడాలా? నోవాతో చెప్పాడు దేవుడు ఆ మాట. నోవా బయటకు వచ్చిన తర్వాత వీటన్నిటికి నువ్వంటే భయాన్ని ఇస్తానన్నాడు. యాక్చువల్గా మనం వాటన్నిటిని పరిపాలించాలి సృష్టిని, కానీ దోమలు కూడా మనల్ని పట్టించుకోకుండా కొడతాయి. కారణం ఏంటి తెలుసా? పాపం చేసాము, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. నూతన ఆకాశం నూతన భూములు ఉండవు. ఎందుకనంటే అన్నీ లోబడతాయి. దేవుడు మరలా స్థానాన్ని మళ్ళీ మనకి ఇస్తాడు. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇది జరిగింది. ఇట్లా జరిగినప్పుడు ఈ ఆకాశవాసుల్లో కొంతమంది తిరుగుబాటు చేశారు. ఆకాశవాసుల్లో కొంతమంది తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే దేవుడు ప్రధానమైన స్థానం ఇచ్చినా కూడా మనిషి దేవుడితో కాకుండా ఈ ఆకాశవాసులతో మాట్లాడటం మొదలుపెట్టాడు, వాటితో సంబంధం పెట్టుకోవడం మొదలుపెట్టాడు, వాటి మాట నమ్మటం మొదలుపెట్టాడు. అదే కదా జరిగింది ఏదెన్ తోటలో. అంతేనా? మీరు జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు నరుణ్ణి నిర్మించాడు. అవునా? నన్ను ఒక్క నిమిషం మీరు
అంటే కొంచెం ఈజీగా ఉంటుంది చెప్పడానికని అంటా ఉన్నా. ఆదికాండం 2:7 దేవుడు నేల మంటితో నరుని చేసి నరుడు జీవాత్మ అయ్యాడు. ఇది 7వ. దీని తర్వాత 8, 9, 10, 11, 12, 13, 14 7 దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆదాముని ఇక్కడ నుంచోబెట్టి ఆయన ఒక గార్డెన్ వేస్తూ ఉన్నాడు. ఒక తోట అంటే మన ఇంట్లో ఉండే చిన్న చిన్న తోటలు కాదు. హెబ్రీ భాషలో గ్యాన్ అంటారు దాన్ని. గ్యాన్ అంటే బొటానికల్ గార్డెన్స్ అక్కడ చూసారా, చాలా పెద్దవి ఉంటాయి, చుట్టూ ఫెన్సింగ్ ఉండి చాలా పెద్ద గార్డెన్స్ ఉంటాయి. అంటే దానికి ఫెన్సింగ్ ఉంటుంది, అంటే ముందు భద్రత ఉంటుంది, తినటానికి ఫ్రూట్స్ ఉన్న చెట్లు ఉంటాయి, ఆహారం ఉంటుంది, విశ్రాంతి తీసుకోవడానికి నీడనిచ్చే చెట్లు ఉంటాయి, సంతోషం కోసం ఫ్లవర్స్. అంటే మానవుడి యొక్క భద్రత, మానవుడి యొక్క పోషణ, మానవుడి యొక్క విశ్రాంతి, మానవుడి యొక్క సంతోషానికి కావాల్సిందంతా ఎవరు చేస్తున్నారు? 7 దేవుడే. దేవదూతలందరూ ఆయన ఆరాధిస్తుంటే ఈయనేమో కూర్చుని పాదులు తీసుకుంటా, విత్తనాలు వేసుకుంటా, చెట్లు పెంచుకుంటా, ఒక నదిని 4 పాయలు చేసుకుంటా, ఎన్ని చేస్తామంటే ఆదాము చూస్తూ ఉండుంటాడుగా. సపోజ్ ఆ తోటకి ఫెన్సింగ్ వేస్తున్నాడు అనుకో, డాడీ ఇది ఎందుకు అని అన్నాడు అనుకోండి, అరే నీ సేఫ్టీ కోసం రా. పూల మొక్కలు బ్యూటిఫుల్గా ఎన్ని వేస్తున్నాడు అనుకోండి, డాడీ ఎందుకు అంటే, అరే నీ సంతోషం కోసం. ఫలాలు ఇచ్చే చెట్లు చేస్తున్నాడు అనుకోండి, ఈ ఎందుకు అంటే నీకు ఆహారం కావాలి కదరా అంటాడు. సో ఈ ఆదాము చూస్తూ ఉన్నాడు, మిగతా దేవదూతలందరూ ఈయన ఆరాధిస్తూ ఉంటే ఈయన వేరే వాళ్ళకి పని పునపాయించలా, ఈయనే తండ్రి పని చేస్తున్నాడు. ఈయనకి ఏది అవసరమో, ఏది మంచో ఏది చెడ్డదో, ఈయనకి ఏది మంచిదో ఏది చెడ్డదో ఎవరు చూస్తున్నారు? దేవుడే చూస్తున్నాడు. చూసి 15వ ఏమన్నాడంటే, నీకేం కావాలో అన్నీ నేను చూసుకున్నాడు కదా, ఈ మంచి చెడ్లన్నీ నేను చూసుకున్నా, నీకేం కావాలో మంచి చెడ్లన్నీ నేను చూసుకున్నా, నీకు ఒక చిన్న పని చెప్తాను అన్నాడు, నువ్వు దీన్ని సేద్యపరిచి దీన్ని కాపలాగాయ అన్నాడు. కావాల్సిందంతా దేవుడు చూసుకుని ఒక చిన్న బాధ్యత అప్పగిచ్చాడు. మళ్ళీ అక్కడ కూడా బాధ్యత అప్పగిచ్చిన తర్వాత కూడా వీడొక్కడే చేయగలడా లేదా పని అని, వీడొక్కడే ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయము. హెబ్రీ భాషలో సహాయానికి ఎజర్ అనే మాట ఉంటుంది. ఎజర్, ఎలియాజర్, ఎబినేజర్, ఎజర్ అని చూసారా, ఆ ఎజరు అన్న మాట హెల్ప్. ఆ ఎజర్ అన్న మాట బైబిల్లో అవ్వ దగ్గర వాడాడు దేవుడు, మిగతా చోట్ల ఎక్కడ వాడినా దేవుడు ఇచ్చే సహాయంతో వాడాడు. అంటే వీడు ఒక్కడే ఉండటం మంచిది కాదని దైవికమైన సహాయాన్ని దేవుడు పక్కన తీసుకొచ్చి పెట్టాడు. సో మంచి చెడ్లన్నీ ఎవరు ఆలోచిస్తున్నాడు? వీడికి భద్రత ఎట్లా, వీడికి పోషణ ఎట్లా, వీడికి నీడెట్లా, వీడికి సహాయం ఎట్లా, అన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? మంచి చెడ్లు దేవుడు ఆలోచిస్తున్నాడు. చిన్న బాధ్యత అప్పగిచ్చాడు. అన్నీ ఏమన్నాడు తెలుసా? నువ్వు శాశ్వత కాలం బ్రతకాలంటే జీవవృక్ష ఫలం తినేసే, మిగతా ఎంత ఫ్రీ. నీ మంచి చెడులు నువ్వు చూసుకునే పని పెట్టుకోవాక, నీకు తెలియదు, నేను చూసుకుంటా. కాబట్టి మంచి చెడులు జ్ఞానం ఇచ్చే చెట్టు ఫలాన్ని మాత్రం నువ్వు ఇలా అర్థం కాకపోతే దేవుడు అది ఎందుకు తినొద్దు అన్నాడు అన్నది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అర్థమవుతుందా? నీ మంచి చెడులు నేను చూసుకుంటా, నీకేం కావాలంటే అది. నేను సృష్టికర్తను కాబట్టి నీకు ఏది కావాలంటే సృష్టించుకొని నీ ముందు పెట్టగలను. సో నీ మంచి చెడులు నేను చూసుకుంటా. సో మంచి చెడులు జ్ఞానం నీకు అవసరంలా, ఆ ఫలం నీకు అవసరంలా, ఇది తినొద్దు. మంచి చెడులు నీకు నువ్వే చూసుకోవాలనుకున్నావు అనుకో, నీ మంచి నీ చెడేంతో నీకు తెలియదు కాబట్టి నీ మీదకి ఏం తెచ్చుకుంటావు? మరణం తెచ్చుకుంటావు. సో నీకు అది అవసరంలా, ఆ కష్టం నీకొద్దు, మంచి చెడులు నేను చూసుకుంటా, నువ్వు ఇదొక్క చిన్న పని చేయి అని దీనికి ఫ్రీగా ఏమి ఇచ్చాడు? శాశ్వత కాలం జీవించినట్లు జీవవృక్ష ఫలాన్ని కూడా అన్ని ఫ్రీగా ఇచ్చాడు. ఒక్కటే ఒకటి చెప్పాడు, నీ మంచి చెడులు చూసుకునే బాధ్యత నాది, అదొక్కటి మాత్రం నువ్వు సెలెక్ట్ చేసుకోవద్దు అన్నాడు. సాతాను గాడు వచ్చాడు. వచ్చి ఏంటి నీ టెంప్టేషను,
నీకేది మంచిదో ఏది చెడ్డదో నీకు నువ్వే చూసుకునే జ్ఞానం. రాయిని రొట్టిగా చేయడంలో తప్పేంటి అని అడిగానా? ఏంటి తప్పు? 40 రోజులు ఉపవాసం ఉన్నోడికి ఏది అవసరం అనిపిస్తుంది? ఆకలేస్తుంది కదా. మానవుడికి ఆ టైంలో మంచిదేంటి? మంచి ఫుడ్. కానీ అది మంచిదా అంటే దానికంటే మంచిది ఇంకోటి ఉంది. అవసరమైన దాన్ని కాకుండా అనవసరమైన దాన్ని సైతాన్ గాడు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఫోన్ మంచిదా లెక్క ప్రకారం అంటే మనం వాడుక అట్లా కాదు. అసలు ఫోన్ ఉద్దేశం మంచిదా? మంచిదే. వాటర్ మంచియా? మంచిదే. ఫోన్ వాటర్ కలిస్తే మంచిదా? ఫోన్ మంచిదేగా. నీళ్లు మంచియేగా. మంచి కలిస్తే మంచిదా? మీకేం తెలుసు అన్నా? మా కళ్ళతో చూస్తే అర్థం అవుద్దని చెబుతారు. ఏమి నచ్చిందిరా బాబు నీకు? కరెక్ట్ కాదు. చాలా మంచిదన్నా, నీకు తెలియదన్నా. మంచి కాబట్టి నేను మంచోడుగా మంచి కలిసినంత మాత్రాన మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. నైఫ్ మంచిదే కదా, అవసరం కదా. పిల్లోడు నైఫ్ కలిస్తే మంచిదా? మానవుడు చేసిన ఇన్వెన్షన్స్లో గొప్ప ఇన్వెన్షన్ ఏంటి? బేసికల్గా అగ్గి, మంట, నిప్పు మంచిది. కానీ నిప్పు చిన్నపిల్లోడు కలిస్తే మంచిదా? సో మంచి కలిసినంత మాత్రాన మనకి మంచి జరుగుద్ది. మీ సెలక్షన్ మంచిదై ఉండొచ్చు, మీరు కూడా మంచోళ్ళు అయి ఉండొచ్చు. మీరు మంచోళ్ళు అయ్యి మీరు మంచి సెలక్షన్ చేసుకున్నా కూడా దాంట్లో నుంచి ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉంది. డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా మంచా కాదా అని చూస్తాం. దేవుడు ఏమంటాడంటే ప్రశాంతంగా ఉండు, చేతులు కట్టుకోవాల్సిన పనిలే. దేవుడు ఏమంటాడంటే మీ మంచి నీ చెడు నాది బాధ్యత. నూతన నిబంధనలో కూడా ఇదే మాట. ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని యోచన కలిగి ఉండద్దు, అవి మీకు కావాలని తండ్రికి తెలుసు అంటాడు. అవి నాకు తెలుసు మీకేం కావాలో నేను చూసుకుంటా, నేను అప్పగిచ్చిన బాధ్యత మాత్రం చెయ్యండి అన్నాడు. సాతాను వచ్చి ఇచ్చిన టెంప్టేషన్ ఏంటి తెలుసా? నీకేది మంచిదో నీకేది చెడ్డదో నీకు నువ్వే నిర్ణయం తీసుకునే జ్ఞానం నీకుంటే నువ్వే దేవుడు అయిపోతావు అన్నాడు. సో సాతాను ఫస్ట్ టెంప్టేషను మందుబాట్లు కాదు, సిగరెట్ కాదు, వ్యభిచారం కాదు, మర్డర్ కాదు, ఏమి కాదు. సాతాను ఫస్ట్ టెంప్టేషన్ ఏంటి? మీకు ఏది అవసరమో, మీకు ఏది మంచిదో ఏది చెడ్డదో దాన్ని సంపాదించుకునే జ్ఞానం. దాంట్లోనే శోధన ఉంటుంది. నాన్న కూర్చో నాన్న, థ్యాంక్ యూ. సో ఇక్కడ వీళ్ళు మంచి చెడులు చూసుకున్న తండ్రిని చూశాడు ఆదాము కదా. చూసి అరే నా కంటి ముందే కదా అంతమంది దేవదూతలు చుట్టూన్నా, నా కంటి ముందే కదా ఈయన అన్నీ చేస్తుంది, నా మంచి చెడు అయింది ఆయనకు తెలుసు కదా, నేను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకేముంది అని ఆలోచించలా. ఈ అపవాది సమూహంతో దేవుడితో కాకుండా వాళ్ళ మాటలు నమ్మటం మొదలుపెట్టాడు మానవుడు. మొదలుపెట్టి స్లోగా ఏమయ్యాడు? దేవుడికి దూరం అయ్యాడు. దేవుడికి దూరం అయ్యి దేవుడి మీద ఆధారపడకుండా వాడి జ్ఞానము, వాడి శక్తి, ఇక అంతా వాడే ఈ దుష్టుడి యొక్క మాటలు వింటున్నాడు, వాడిచ్చే ఆలోచనలు తీసుకుంటున్నాడు. దేవుడి మీద ఆధారపడకుండా అన్నీ ఇచ్చే దేవుడికి దూరం అయిపోతా వచ్చాడు. ఫైనల్గా ఏమైంది? ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు మనుషుల యొక్క భాషలకి కన్ఫ్యూజన్ తీసుకొచ్చి వాళ్ళందరినీ చెల్లచెదురు చేశారు. సో దానివల్ల ఏమైంది అంటే చూడండి, నరులు అపవాది సమూహం కిందకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అపవాది సమూహం కిందకి వెళ్ళిపోయారో అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయింది. నరులు అపవాదికి బానిసలైపోయారు. నరులు అపవాదికి
బానిసలు అయిపోయారు. నేను బైబిల్ స్టోరీ అంతా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థమవుతుందా? ఈ అపవాది అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎవరిదైంది? లెక్క ప్రకారం ప్రభుత్వమేమో దేవునితో సంబంధం ఉన్న మనుషులది, దేవుని మీద ఆధారపడే మానవులది ప్రభుత్వం అవ్వాల. దేవుడు లెక్క రూల్ అది. కానీ ఇప్పుడు భూమి మీదకు ప్రభుత్వం ఎవరిది వచ్చింది? దేవుడు ఆశించిన ప్రభుత్వం కాకుండా రివర్స్ ప్రభుత్వం వచ్చింది. అర్థమైంది కదా? ఇక్కడ వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఈ అపవాది సమూహం నరుల్లో కొంతమందిని బలవంతుల్ని ప్రేరేపించి మిగతా నరులు మొత్తాన్ని బానిసలుగా చేసే మూర్ఖులుగా తయారు చేశాడు. వీళ్ళల్లో ఇందాక మనం చదివాం కదా, అంధకార సంబంధమైన లోక నాదులు, ప్రధానులు, అధికారులు, దురాత్మ సమూహం, మధ్యాకాశంలో ఉన్న దురాత్మ సమూహాలన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, మనుషుల యొక్క అంటే మనుషులలో దేవుడు ఆశించిందేంటి? దేవుని ప్రతినిధులుగా, దేవుని స్వభావాన్ని వ్యక్తపరిచే వాళ్ళుగా ఉండాల, ప్రేమ చూపించే వాళ్ళుగా ఉండాల. నిన్న కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ అపవాది సమూహం ఏం చేసిందంటే, మనుషుల యొక్క అంటే దేవుడు ఒక ఉద్దేశానికి వేరుగా, దేవుని యొక్క చిత్తానికి వేరుగా మనిషి ఆలోచనలు మొత్తాన్ని మార్చేసింది. ఈవిల్ అంటే ఏంటనుకుంటున్నారు? ఈవిల్ అంటే ఏంటి? గుడ్ అండ్ అంటే మంచి చెడు అని ఉంటుంది తెలుగులో, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే గుడ్ అండ్ ఈవిల్ అని ఉంటుంది. మంచి అంటే ఎట్లా నిర్వహిస్తారు, ఎట్లా డిఫైన్ చేస్తారు? గుడ్ని అంటే చెడ్డది కాందని అనొద్దు. మంచి అంటే ఎట్లా నిర్వచిస్తారు? చిన్న చిన్న పదాలు కదా. మంచి అంటే ఏంటి? మంచి అంటే ఎట్లా నిర్వచిస్తారు? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. లైట్ మంచిదంటే ఏంటి? వెలుగు బాగా వస్తుందని. ఫ్యాన్ మంచిదంటే ఏంటి? మైక్ మంచిదంటే ఏంటి? ఇప్పుడు ఆలోచించండి, మంచి అంటే ఏంటో. మంచి అంటే ఒక వస్తువుని మనం క్రియేట్ చేసినప్పుడు దాని ప్రైమరీ పర్పస్ ఉంటుంది, క్రియేషన్కి ప్రాథమికమైన ఉద్దేశం ఉంటుంది దీన్ని తయారు చేయడానికి. మైక్ ఎందుకు చేసుకుంటాం? సౌండ్ ఎక్కువ వినిపించడానికి. సో ప్రాథమికమైన ఉద్దేశానికి పనికి వస్తుంది అనుకోండి, దీన్ని ఏమంటాం? మంచిది. ఇప్పుడు ఇది ఫోను ఎందుకు? మాట్లాడుకోవడానికి జనరల్గా. ఇది అస్సలు సిగ్నల్స్ పట్టుకోదు అనుకోండి, కానీ ఫోటోలు బాగా వస్తాయి, సౌండ్ బాగా వస్తుంది అనుకోండి. ఫోటోలు బాగా వస్తాయి, సౌండ్ బాగా వస్తుంది, అస్సలు మాట్లాడటానికి సిగ్నల్స్ రావు. ఇది మంచి ఫోన్ చెడ్డదా? అరే కాగితాలు ఎగరకుండా పనికొచ్చుద్ది, ఫోటోలు తీసుకోవడానికి, ఎన్నిటికి పనికొచ్చిన ప్రాథమికమైన పర్పస్, మెయిన్ పర్పస్ ఏంటి దీన్ని వెనకాల? మాట్లాడుకోవడానికి. ఆ పనికి పనికొస్తే మంచిదని, ఆ పనిని అడ్డగిస్తుంటే దాన్ని ఈవిల్ అంటారు, చెడు అంటారు, దుష్టత్వము. ఈవిల్ స్పిరిట్ అంటే ఏంటనుకుంటున్నారు? మనకి ఈవిల్ స్పిరిట్ అంటే దయ్యాలు అనుకుంటాం. దయ్యాలు కూడా ఈవిల్ అంటే దేవుని చిత్తాన్ని అడ్డం పడుతుంది అనుకోండి, అపోజ్ చేస్తుంది అనుకోండి, అది ఈవిల్. దేవుడి చిత్తాన్ని వ్యతిరేకిస్తుంటే అది ఈవిల్. ఎందుకు దురాత్మ సమూహాల్ని మనం ఈవిల్ స్పిరిట్స్ అంటామంటే, దేవుని యొక్క చిత్తాన్ని జరగకుండా ఏం చేస్తాయి? ఆపుతాయి. దేవుని యొక్క చిత్తం ఏంటి? మనము దేవుని స్వభావాన్ని వ్యక్తపరిచే ఆయన ప్రతినిధులుగా ఉండాలని, ప్రేమను పంచే ప్రతినిధులుగా ఉండాలని, జీవాన్ని పోసే దేవుని ప్రతినిధులుగా ఉండాలని. సో ఈవిల్ స్పిరిట్ ఏం చేస్తుంది? దేవుడి చిత్తాన్ని అడ్డగిస్తుంది. అంటే ప్రేమని పంచకుండా ద్వేషాన్ని మనుషుల మధ్యలో విత్తడం మొదలు పెడుతుంది. ద్వేషాన్ని ఇప్పుడు సోషల్ ఈవిల్ అని కూడా అంటారు కదా. సోషల్ ఈవిల్ అంటే ఏంటి? సొసైటీ సరిగ్గా ఉండకుండా సొసైటీ మధ్యలో అల్లర్లు చేసేదాన్ని సోషల్ ఈవిల్ అంటారు. సో ఈవిల్ అంటే అసలు చిత్తాన్ని, ఉద్దేశాన్ని అడ్డగించేది ఈవిల్. అర్థమవుతుందా? సో సాతాను సమూహం ఏం చేసిందయ్యా అంటే, ఈ సృష్టిలో వాడు ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చాడో, దురాత్మ శక్తులు ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చినాయో, ఇవన్నీ ఈవిల్గా మారినాయి.
వాడొక్కడే కాదు ఈవిలు, సాతాను ఒక్కడే కాదు, దేవుడు చిత్తాన్ని జరిగించకుండా అడ్డగిస్తుంటే నేను కూడా ఈవిలే. అర్థమవుతుందా? సో దేవుని ప్రేమతో నింపబడిన సృష్టి, దేవుని యొక్క స్వభావం చేత పరిపాలించబడే సృష్టి, జీవం పోసే ఆ స్వభావం చేత పరిపాలించబడాల్సిన సృష్టి ప్రాణాలు తీసే సృష్టిగా మారింది. బానిసలను తయారు చేసే సృష్టిగా మారింది. పక్కనోడిని హత్య చేసే సృష్టిగా మారింది. రేపులు చేసే సృష్టిగా మారింది. మోసాలు చేసే సృష్టిగా మారింది. దేవుని ఆలోచనకి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన సృష్టిగా మారింది. ఎట్లా మారిందంటే, ఈ అపవాది సమూహము, ఈ దుష్ట సమూహము మానవుల్లో కొంతమందిని ప్రేరేపిస్తున్నారు. వాళ్ళు ఎట్లా ప్రేరేపిస్తారంటే, వాడి చేతుల్లో చాలా ఉంటాయి. ఏ రకంగా ఉంటాయి? అరే, మణిపూర్లో అంతమంది చచ్చిపోతుంటే పుష్పకి కలెక్షన్లు ఎంత వచ్చినాయి? ప్రభాస్ అసలు ఈ మధ్య గడ్డం ఎందుకు ఎక్కువగా పెంచుకుంటున్నాడు? తమన్నా ఈ మధ్యలో ఎందుకు సినిమాలు చేయటం లేదు? వాడి చేతుల్లో చాలా ఉంటాయి. మంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మనుషులను చంపేస్తూ ఉన్నారు. ఈ లోపల వాడు లక్షల డబ్బులు పెట్టి ఐపీఎల్ పెట్టి విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిందాడు, మనల్నేమో దీని మీద కూర్చోబెట్టి టీవీ ముందు కూర్చోబెట్టేస్తాడు. సరే, మనం సినిమాలు చూడలేదుగా, ఉట్టి స్పోర్ట్సేగా. స్పోర్ట్స్ అయినా చూస్తుంటాం. మనం దేన్ని చూడాలో యాక్చువల్గా దాని వైపు మనసు పోనీయకుండా, దేవుడి మాటను వినబడనీయకుండా వాడి దగ్గర చాలా రకాలు ఉంటాయి. ఉట్టి సినిమాలు అనుకున్నారు, చాలా రకాలుగా ఉంటాయి. వాడు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని ప్రేరేపించి మనుషుల్లో దేవుని స్వభావానికి వ్యతిరేకమైన గుణాలని తీసుకొచ్చి ఆ మనిషిని తోటి మనిషి మీద దాడి చేసే వ్యక్తిగా తయారు చేస్తున్నాడు. సో సృష్టి ఈ రకంగా తయారైపోయింది. కొంచెం అర్థమవుతుందా? అయితే ఇటువంటి టైంలో దేవుడు మనుషుల్ని వదిలిపెట్టదలుచుకోవాలి. ఎంతసేపు దేవుడికి మనం ఫస్ట్ కొన్నిసార్లు బాగా రాయాలని నోట్స్ స్టార్ట్ చేసి హ్యాండ్ రైటింగ్ మంచిగా మొదలు పెడితే కొంచెం సరిగ్గా రాదు. ఫస్ట్ పేజ్ సరిగ్గా రాకపోతే ఏం చేస్తాం? చించి పక్కన పడేసి ఇంకోటి నీట్గా రాస్తాం. దేవుడు మొత్తాన్ని ఇట్లా మనుషులందరిని ఇట్లా పక్కన పెడితే 6 రోజుల్లో మళ్ళీ చేసుకోగలడుగా? చేయలా. అట్లా చించి పడేస్తే ఆయన ఏమన్నా అడిగేవాడు ఉంటాడా? మళ్ళందరిని ఎట్లా అంటే అడగడానికి లేదు కదా. ఇన్ని వేల సంవత్సరాల్లో ఇప్పుడు వెలుగు కలుగునుగా కంటే వెలుగు వచ్చేసింది. ఆయనకి ఎక్కడో చిరాకు వచ్చే సావండ్రా అన్నాడు అనుకోండి పొరపాటున, ఏమవుతాం మనం అందరం? అది కూడా అనలేదు ఆయన. నేనైనా నిన్న కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఏంది మీరు అది ఇది అని అంటా ఉన్నా కానీ దేవుడు అది కూడా అనలా. వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడక ఏం చేశాడంటే, వాళ్ళల్లో నుంచి అబ్రహామును బయటకు పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును బయటకు పిలిచి అబ్రహాముతో ఒక నిబంధన, ఒక సంబంధం పెట్టుకుంటున్నాడు. పిలిచి ఏమన్నాడంటే అబ్రహాము, నేను నీకు పెద్ద సంతానాన్ని ఇస్తా, ఒక దేశాన్ని ఇస్తా, నేను నిన్ను ఒక గొప్ప రాజ్యంగా నేను చేస్తా అని. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ పరిపాలన వ్యవస్థ, ఈ భూమిని పరిపాలన చేస్తున్న ఈ వ్యవస్థలో ఉందంతా. అంతేనా? దేవుడు ఆశించింది అది కాదు. మానవుడు వాడు మంచి వాడు చెడు చూసుకోవాలనుకునే ప్రయత్నంలో మొత్తం రివర్స్ కొట్టింది. సో దాంట్లోంచి అబ్రహాముని పిలిచి దేవుడు ఏం చేస్తున్నాడంటే, అబ్రహాంతో ఒక నిబంధన చేసుకుని నేను నీతో పాటు ఉంటాను అని గుడారం కట్టించి దేవుడే అబ్రహాం సంతానంతో పాటు ఉన్నాడు. వాళ్ళకి బోధ చేశాడు, ఎలా బ్రతకాలో నేర్పించి అబ్రహాము సంతానాన్ని ఒక రాజ్యంగా దేవుడు చేశాడు. మీరు గమనించండి దేవుడు ఏం చేస్తున్నాడు. ఈ రాజ్యానికి
ఈ దుష్ట రాజ్యానికి వ్యతిరేకమైన మళ్ళీ స్టార్టింగ్లో ఎట్లాంటి రాజ్యం ఉందో అట్లాంటి రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? స్టార్టింగ్లో ఎట్లుంది? స్టార్టింగ్లో ఇది కదా నేను చెప్పింది. ఇక్కడ వీడికి రాజ్యం ఇచ్చాడు, నరుల చేతుల్లో అధికారం పెట్టాడు. దేవుడు వీళ్ళతో పాటు నడుస్తూ ఉండేవాడు. అంతేనా? దేవుడు వీళ్ళతో పాటు నడుస్తూ ఉండేవాడు. వీళ్ళు ఏం చేశారు? తప్పు చేశారు. అంతేనా? తప్పు చేయడం వల్ల ఏమైంది? ఇట్లా అయిపోయింది. ఇప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి ఏం చేస్తున్నాడంటే, ఆయన వాళ్ళతో ఉంటానని చెప్పి ఈ మందసం దేనికి గుర్తు? దేవుడి సన్నిధికి గుర్తు. మళ్ళీ దేవుడు వాళ్ళ మధ్యలో సంచరించడం మొదలుపెట్టాడు. వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి రాజ్యాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టాడు. ఈసారి ఏం యాడ్ చేశాడు తెలుసా? బోధ కూడా యాడ్ చేశాడు. వాళ్ళకి గ్రంథాల్లో బోధ కూడా ఇచ్చాడు. ఆదాము అవ్వలకి సన్నిధి ఉంది, రాజ్యం ఉంది, బోధ పూర్తిగా లేదు. ఈసారి అబ్రహాం సంతానాన్ని మళ్ళీ అదే స్థానంలో తీసుకొచ్చి పెట్టాడు. ఇజ్రాయెల్ రాజ్యాన్ని చేశాడు, చేసి వాళ్ళకి బోధ చేశాడు. సో పాత నిబంధన అంతా ఏంటి తెలుసా? బోధ. ఈ వ్యవస్థ ఉంది చూసారా? ఈ దుర్మార్గమైన వ్యవస్థ, ప్రపంచం మొత్తం గందరగోళం చేస్తున్న వ్యవస్థ. ఈ వ్యవస్థకి వ్యతిరేకమైన దేవుని రాజ్యానికి సంబంధించిన జీవితం ఎలా ఉండాలో, దేవుని రాజ్యం ఎలా ఉండాలో, దేవుడు అసలు ఎట్లాంటి రాజ్యాన్ని ఉద్దేశించి నరులకి అధికారం ఇచ్చాడో ఆ రాజ్యానికి సంబంధించిన బోధ అంతా దాంట్లో ఉంటుంది. కొంచెం అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ తప్పుడు రాజ్యం కదా భూమి మీద పరిపాలన చేస్తుంది. సో ఈ రాజ్యానికి వ్యతిరేకంగా దేవుడు ఇజ్రాయేలు రాజ్యాన్ని అబ్రహాం సంతానంతో దేవుడు స్థాపించాడు. సో ఈ రాజ్యం ఏంటయ్యా అంటే, ఇజ్రాయేలీలు ఎవరయ్యా అంటే, ఇది ఎట్లాంటి రాజ్యం అంటే, ఈ తప్పుడు రాజ్యానికి వ్యతిరేకంగా ఉండే దేవుని యొక్క రాజ్యం అవ్వాలా. వాళ్ళు దేవుని రాజ్యంగా ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళు నేర్చుకుని వాళ్ళు అలా పరిపాలిస్తున్నప్పుడు, ఇట్లాంటి రాజ్యంగా ఉన్నప్పుడు ఈ రాజ్యంలోకి ఉన్న వాళ్ళందరూ కూడా నిజమైన దేవుడిని అర్థం చేసుకుని నిజమైన రాజు దగ్గరికి రావాలా. అర్థమవుతుందా? కొంచెమైనా నేను కావాలని స్లోగా వెళ్తున్నా, డౌట్లు ఉంటే మీరు అడిగేసేయచ్చు, నో ఇష్యూస్. సో అసలు దేవుని రాజ్యం ఎలా ఉండాలో, నిజమైన రాజు ఎలా ఉండాలో, నిజమైన రాజ్యం ఎలా ఉండాలో, ఆ రాజ్యం దేని గురించి ఉండాలో, ఈ తప్పుడు రాజ్యాలన్నిటి ముందు దేవుడు ఇజ్రాయేలీలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి వీళ్ళను ఒక రాజ్యంగా చేసి, అరే నేను మీకు బోధ చేస్తున్నాను, ఈ ధర్మశాస్త్రాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు ఈ బోధ నేర్చుకుని మీరు ఇట్లాంటి రాజ్యంగా ఉంటే, ఇక్కడున్న నరులు ఏం తప్పు చేసి ఇట్లాంటి రాజు కింద చిక్కుకున్నారో వీళ్ళకి అర్థమవుద్ది, వీళ్ళందరూ మళ్ళీ నా దగ్గరికి వస్తారు. అది దేవుని యొక్క ఉద్దేశం. వాళ్ళందరూ మళ్ళీ నా దగ్గరికి వస్తారు. అదే అన్నాడు దేవుడు అబ్రహాముతో, అబ్రహాము నేను నిన్ను దీవిస్తాను, నువ్వు లోకానికి దీవెనగా మారతావు. దీవెన, నేను నిన్ను దీవిస్తాను, నువ్వు లోకానికి దీవెనగా మారతావు. ఏంటో తెలుసా అది అబ్రహాముకు చెప్పిన మాట? దాని అర్థం ఏంటో తెలుసా? నన్ను ఒక వాటర్ బాటిల్ ఇస్తారా? నాకేనా? ఓకే, ఊరికని అడిగారు. మోషే దీవిస్తాడు ఇజ్రాయేలీని. ఏమని దీవిస్తాడు? యెహోవా నిన్ను కాపాడును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నేను ఆశీర్వదించును గాక. ఏంటనుకుంటున్నారు అది ఆశీర్వాదం? ఒక చిన్న పాప ఉంది అనుకుందాం, నేను ఊరికి నా బాటిల్ అందుకే పట్టుకున్నా. చిన్న పాప ఉంది అనుకుందాం, మాటలు కూడా రాని పాప, తల్లి నుంచి దూరం అయిపోయింది, ఏడుస్తుంది. ఏమి చేస్తే ఏడుపు ఆపుద్ది? నీవు ఏం చేసినా కానీ ఏడుపు ఆపదు. మళ్ళీ తల్లి చేతుల్లోకి వచ్చింది అనుకోండి, బిడ్డ తల్లి ఇట్లా ఎత్తుకుంటుంది అనుకోండి, ఈ సీన్ ఊహించుకోండి. ఇట్లా సీన్ ఊహించుకుంటున్నప్పుడు ఈ తల్లి ముఖంలో నుంచి కాంతి ఈ బిడ్డ మీద పడుతుంది అనుకోండి, అంటే తల్లి సంరక్షణలోకి వచ్చింది అనుకోండి బిడ్డ. యెహోవా నిన్ను
ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి. అంటే ఒక బిడ్డ తల్లి చేతుల్లోకి వస్తే ఆ బిడ్డకి ఇంకేం ప్రమాదం ఉండదు. అది ఎవరు చూసుకుంటారు మొత్తం? దీన్ని ఆశీర్వాదం అన్నారు. ఇది దీవెన, ఇది ఆశీర్వాదం. అంటే దేవుని సంరక్షణలోకి, దేవుని పోషణలోకి, దేవుని యొక్క ఆదరణలోకి తిరిగి రావడం. దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు తెలుసా? అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. ఎందుకు తెలుసా? వాళ్ళందరూ నన్ను కాదని వెళ్ళిపోయారు. నేను నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళందరినీ కూడా మళ్ళీ నేను తల్లి ఒకవేళ తను పాలిచ్చు బిడ్డను మర్చిపోతుందేమో, నేను మాత్రం మర్చిపోను. నేను విడవను, ఎడబాను. అర్థమవుతుందా భాష? బైబిల్ భాష. సో దేవుడు, ఇది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే సైకిల్ ఉన్నోడికి స్కూటర్ వచ్చి, స్కూటర్ ఉన్నోడికి కారు వచ్చి, అద్దెంట్లో ఉన్నాడు సొంత ఇల్లు కట్టుకుని, పెళ్లి కానోడు పెళ్లి చేసుకుని, పెళ్ళి అయినోడికి పిల్లలు పుట్టి, ఇది కాదు ఆశీర్వాదం. బయట చెప్తున్నది ఇది ఆశీర్వాదం. అర్థమవుతుందా? సో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి అబ్రహాము జీవితంలో నుంచి ఒక గొప్ప జనాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని ఒక రాజ్యంగా చేసి, దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటా, వాళ్ళ రాజుగా ఉంటా, వాళ్ళ మధ్యలో దేవుడు సంచరిస్తా వాళ్ళకి ఈసారి బోధ చేయడం మొదలుపెట్టాడు. చేతికి బోధనిచ్చాడు. ధర్మశాస్త్రం అని తెలుగులో రాశారు, లా అని ఇంగ్లీష్లో ఉంది. హెబ్రీ భాషలో దాన్ని తోరా అంటారు. తోరా అంటే టీచింగ్ అని, బోధ అని. తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లు రెండు రాంగ్. తోరా అంటే బోధ అని. సో దేవుడు వాళ్ళ చేతికి బోధనిచ్చాడు. ఇచ్చేమంటే తెలుసా? మీరు కానీ ఇట్లాంటి రాజ్యంగా ఉంటే, మీరు కానీ నేను చెప్పినట్లు చేస్తే, నేను అంటే ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఈ నిజమైన రాజు దగ్గరికి మరలా తిరిగి వస్తాయని. ఇంత చేస్తే ఇజ్రాయిలీలు కూడా ఏం చేశారు తెలుసా? ఇదే మొదలు పెట్టారు ఇజ్రాయిలీలు కూడా. చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఆదర్శవంతమైన రాజ్యంగా ఉండాల్సిన ఇజ్రాయిలీలు వీళ్ళు ఏం చేశారు? చుట్టుపక్కల ఉన్న దేశాల్లాగా మారటానికి ప్రయత్నం చేశారు. సౌలు రాజు ఎట్లా అయ్యాడో తెలుసు కదా, స్టోరీ తెలుసా? నేను మీరు కొంచెం బైబిల్ చదువుతున్నాడు అనుకుంటున్నా. దేవుడు న్యాయాధిపతుల్ని పెట్టాడు. న్యాయాధిపతుల్ని పెడితే సమూయేలు తర్వాత సమూయేలు కొడుకుల్ని పెడితే ఇజ్రాయిలీలు ఏమన్నారు? మాకొద్దు, ఇదిగో చుట్టుపక్కల రాజ్యాల్లో రాజులు ఎట్టున్నారు, అట్లాంటి రాజు కావాలన్నారు. దేవుడేమో వాళ్ళకి వ్యతిరేకమైన రాజ్యాన్ని ఇక్కడ కడతా ఉంటే వీళ్ళేం అడుగుతున్నారు? చుట్టుపక్కల రాజ్యాలు ఎట్లున్నాయో అట్లాంటి రాజ్యాలు కావాలి. దానికి సమూయేలు బాధపడితే దేవుడు ఏమన్నాడు సమూయేలుతో? సమూయేలు, వాళ్ళు వద్దంటుంది నిన్ను కాదు, నన్ను వద్దనుకుంటున్నారు. స్లోగా వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ ఇట్లానే అపవాది సమూహంతో పెట్టుకుని సంబంధాలు స్లోగా దేవుడికి దూరం అవ్వడం మొదలుపెట్టారు. దూరం అవ్వడం మొదలుపెట్టి పాత నిబంధన చివరికి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోయారు. ఇది ఎందుకు పెట్టానంటే, ఈ అన్యరాజుల యొక్క పరిపాలన గురించి దానియేలు చెప్తాడు కదా. మొత్తం ఈ అన్యరాజులు దుష్టుల యొక్క పరిపాలనలకు అబ్రహాం సమూహం కూడా వెళ్ళిపోయారు. అర్థమవుతుందా కొంచెమైనా బైబిల్ స్టోరీ? వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు వెళ్ళక ముందు దేవుడికి దూరంగా ఉన్నప్పుడు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని తిరుగుతూ ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు, మొదట 5 గ్రంథాలు ఇచ్చిన దేవుడు ఏం చేశాడంటే, ఇట్లాంటి తప్పు చేస్తున్న ఇజ్రాయేలీల దగ్గరికి ఆయన ప్రవక్తల్ని పంపించాడు. ప్రవక్తలు వచ్చి వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఎటువంటి తప్పు చేస్తున్నారో వీళ్ళని
హెచ్చరించడం మొదలుపెట్టాడు. ఇంకా అప్పటికి రాజ్యం బాల వాళ్ళ దగ్గర నుంచి. బోధ వాళ్ళ దగ్గర ఉంది, దేవుడు సన్నిధి ఉంది, రాజ్యం ఉంది. వాళ్ళు అపవాదితో సంబంధాలు పెట్టుకుంటా ఉంటే, మాట్లాడుకుంటా ఉంటే, వాళ్ళలాగా బ్రతుకుతూ ఉంటే ప్రవక్తలు వచ్చి ఏం చెప్పారంటే, బాబు మీకు తెలియట్లేదు మీరు ఎవరితో సంబంధాలు పెట్టుకుంటున్నారో అని వీళ్ళకి చెప్తా, ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళు ఎందుకు సంబంధాలు పెట్టుకుంటున్నారో దాని వెనకాల ఒక కారణం కూడా చెప్పారు. ఆ కారణం ఏంటి తెలుసా? హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఇర్మియా మాట్లాడతాడు. ప్రాబ్లము మీలో ఉంది, ఆ ప్రాబ్లమ్ని మీరు గమనించట్లేదు. ఆ ప్రాబ్లమ్ని గమనించలేక మీరేం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. దేవుని బోధ ఉంది, దేవుడితో సంబంధం ఉంది, దేవుడి సన్నిధి ఉంది, దేవుడిచ్చిన రాజ్యం ఉంది. అన్నీ ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు? దుష్టుడితో మళ్ళీ సంబంధం పెట్టుకుంటున్నారు. దానికి కారణం ఏంటో కూడా చెప్పారు. ఎవరు? ప్రవక్తలు. చేమని, బాబు మీకు తెలియట్లేదు, మీ హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, అది మీకు ప్రధానమైన శత్రువు అని మాట్లాడుతూ వచ్చాడు. హృదయం అంటే నేను ఇట్లా పెట్టా కానీ అక్కడ ఇది కాదు హృదయం అంటే. ఇది మన జనరేషన్కి సంబంధించిన సింబల్. యూదులకి హృదయం అంటే ఆ టైంలో, యూదులనే కాదు ఆ టైంలో మనుషులకి హృదయం అంటే ఈ భుజాల దగ్గర నుంచి ఈ మోకాళ్ళపై దాకా శరీరంలో ఈ భాగాన్ని హృదయం అంటారు. ఎందుకనంటే మనిషికి ఎటువంటి ఫీలింగ్స్ వచ్చినా, భయమా, కోపమా, కోరిక ఏదొచ్చినా ఇక్కడి నుంచి ఈ లోపల కనిపిస్తాయి. హృదయం అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. యాక్చువల్గా హృదయం అనే మాటకి హెబ్రీ భాషలో లెవ్ అనే మాట ఉంటుంది. లెవావ్ అనేదేమో పూర్తి మాట, లెవ్ అంటేనేమో షార్ట్ ఫామ్. హృదయాన్ని ఏమంటారు హెబ్రీ భాషలో? లెవ్ లేకపోతే లెవావ్. లెవావ్ అంటే పూర్తిది, అంటే ఫుల్ వర్డ్. దాని షార్ట్ వర్డ్ లెవ్. లెవ్ అంటే ఏంటి తెలుసా? లెవ్ అంటే ఏంటి తెలుసా? మన ఇష్టాలు, ఆ ఇష్టాల నుంచి మనకొచ్చే భావాలు, ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ నుంచి మనకి కలిగే అభిలాష, ఆ అభిలాషలో నుంచి మనకు ఏర్పరచుకునే సంకల్పం, ఆ సంకల్పాన్ని సాధించటానికి మనం వాడే జ్ఞానం, ఇది లెవ్. జాగ్రత్తగా వినండి, ఇది చాలా అవసరం. ఎందుకంటే మనిషికి ప్రధానమైన శత్రువు వాడి లోపల ఉంటుంది, హృదయం. హృదయం అంటే బైబిల్ ప్రకారం ఏంటో ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. హృదయం అంటే మన ఇష్టాలు, మన కోరికలు, వాటిలో నుంచి వచ్చే ఫీలింగ్స్, భావాలు. ఆ ఫీలింగ్స్ వల్ల మనకు కలిగే అంబిషన్స్, ఎట్లయినా కానీ చెయ్యాలరా అన్న అభిలాష. ఆ అంబిషన్లో నుంచి మనకి కలిగే విల్లు, ఇక ఫైనల్గా నా లైఫ్లో ఇది ఒక్కటి చేస్తే చాలు, విల్లు, సంకల్పం. అది సాధించడానికి ఇక అక్కడి నుంచి నేను ఉపయోగించే తెలివి ఉంటుంది చూసారా, విజ్డమ్. దీన్ని లెవ్ అన్నారు, లెవావ్ అన్నారు. హృదయం అంటే అది ఏంటి? మన కోరికలు, కోరికల్లో నుంచి వచ్చే భావాలు, భావాల నుంచి పుట్టుకొచ్చే అభిలాష, అభిలాషను బట్టి మనకు ఏర్పడే సంకల్పం, మన సంకల్పాన్ని సాధించడానికి మనం ఉపయోగించే జ్ఞానం. ఇది శత్రువు మానవుడికి. ఎందుకు దుష్టుడు ఎందుకు మన మీద జయాన్ని సాధిస్తాడు? ఎలా సాధిస్తాడు? బైబిల్లో ఉంటుంది కదా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి చూడండి. దేవుడు జేమ్స్ 1st chapter 13th verse. నాన్న కొంచెం వాటర్. జేమ్స్ 1st chapter 13th verse.
మీరు జాగ్రత్త గమనించండి, దేవుడు ఎవరికి కీడు చేసేవాడు కాదు. ఒకడంట చర్చికి వెళ్తున్నాడంట, చర్చికి వెళ్తుంటే బయట ఎవడో కూర్చుని ఏడుస్తున్నాడంట, చర్చి బయట. ఎవడు రీడు ఏడుస్తున్నాడు అని చూస్తే సాతానంట. నువ్వెందుకు ఏడుస్తున్నారంటే, చూడండి సార్ వాళ్ళు నీ చేసి లోపలికి వెళ్ళి నా మీద దోస్తున్నారని ఏడుస్తున్నాడు అంటాడు. మనకి ఈ తప్పుడు బాధకులు వచ్చిన తర్వాత ఏదైనా దురాత్మే. 3 పూటలు బిర్యానీ తిని నోరు కంట్రోల్ చేసుకోలేక, ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ లేక 3 పూటలు బిర్యానీ తిని మధ్యప్రదేశ్ పెరిగి, ఈ మధ్యప్రదేశ్లోంచి కొవ్వు గుండెల్లోకి వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, అయ్యగారి దగ్గరికి ప్రేరుకి వెళ్ళాం అనుకోండి, ఆయన ఏమైనా ప్రార్థన చేస్తాడు, గుండెల్లో పట్టేసిన దురాత్మ అంటాడు. గుండెని దురాత్మ ఎందుకు పట్టేసింది? గుండెని దురాత్మ పట్టేయలేదు కదా. గుండెని కారణం ఏంటి? నా నోరు నేను అదుపు చేసుకోవాలా, నాకు ఆశా నిగ్రహం లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు. నేను 3 పూటలు అది ఏదో దొరికితుంది తింటే మధ్యప్రదేశ్ పెరిగింది, కొవ్వు పెరిగింది. ఈ కొవ్వు గుండెల్లోకి వచ్చింది, తప్పు సాతందా? మనోళ్ళు విచిత్రమైన ప్రార్థన చేస్తుంటాడు. ఆయన ఒక ఆయన ఉంటాడు బెల్లంపల్లిలో, అనుకుంటా, ప్రభా నీ బిడ్డలు ప్రభా, వాళ్ళకి ఏం తెలియదు ప్రభా అంటే, అక్కడికి మనం ఏదో చాలా అమాయకులు అయ్యి అట్టికాయ ఒలిచిపెట్టి నోట్లో పెట్టిన కొరకడం తెలియనంత అమాయకులవి అంత సాతానే చేస్తుంటే, యేసు ప్రభు నిద్రపోతుంటే పట్టించుకోకుండా, ఈయన మాత్రం మన కోసం ప్రార్థన చేస్తే యేసు ప్రభు నిద్ర లేపినట్టు ప్రార్థన చేస్తాడు. మనం ఏమీ తక్కువ కాదు సాతానికి. మన కోసం రక్తం కార్చి చచ్చిపోయాడనే విషయం తెలిసిన తర్వాత కూడా మన ఇష్టం వచ్చింది మనం చేస్తాం. సాతానికంటే ఎక్కడ తక్కువ మనం కదా? వాడి కోసం దేవుడు ప్రాణం పెట్టలేదుగా, మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టాడని తెలిసి, మీకు ఒక విషయం తెలుసా? మెడికల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ, డాక్టర్స్ ఉంటే అడగండి. 4 పార్ట్లు ఉంటాయి మన నర్వస్ సిస్టంలో. సెరిబెల్లం అంటారు, ముందు ఉంటుంది. సెరిబ్రము, మెడుల్లా అబ్లాంగేటా అంటారు, చిన్న మీద అంటారు కదా, మెడుల్లా అబ్లాంగేటా. ఇక్కడ నుంచి స్పైనల్ కార్డే వెళ్తుంది. నిద్రపోయినప్పుడు ఫస్ట్ ఈ 3 పార్ట్ జీరోలోకి వెళ్తాయి. స్పైనల్ కార్డ్ ఒక్కటే పనిచేస్తుంది. అందుకే మనకేం తెలియదు నిద్రపోయినప్పుడు. ఒక రకంగా టెక్నికల్గా కోమాలోకి వెళ్ళిన దాంతో సమానం. నిద్ర లెగిస్తే కోమాలో నుంచి బయటకు వచ్చిన దాంతో సమానం. రోజు మార్నింగ్ మనకి ఎవరన్నా ఒకడు ప్రార్థన చేసి కోమాల నుంచి బయటకు రాగలే, ఎంత పెద్ద సేవకుడు అండి ప్రార్థన చేస్తూ. రోజు నీ జీవితంలో నా జీవితంలో మనం ప్రార్థన చేయకపోయిన దేవుడు ఆ పని చేస్తున్నాడు. దేవుడు ఆల్రెడీ ఆ పని చేస్తున్నాడు, కాకపోతే మనం గుర్తించం దేవుడు అంతే. సో వీళ్ళు ఏమని చెప్పారంటే, ప్రాబ్లము ఎక్కడుంది తెలుసా? అరే వాడు నిన్ను మరలు కొలుపుతున్నాడు. ప్రతివాడు వాని స్వకీయ దురాశల చేత ఏడవబడి మరలు కొల్పబడి శోధన ఎన్నో పార్టు? ముందు స్వకీయ దురాశల చేత ఏడవబట్టం, దాని తర్వాత మరలు కొల్పబట్టం ఉందా? యాకోబు పత్రిక 1:13 ఏడవబట్టం, మరలు కొల్పబట్టం. 3వది సాతాను ఎప్పుడు వస్తాడు అనుకుంటున్నారు? సాతాను ఎప్పుడు వస్తాడు? 3వ స్టెప్. అందుకే నరుల పతనంలో సాతాను గురించి దేవుడు మాట్లాడలా, ఒకడు అవిధేయత వలన అన్నాడు డైరెక్ట్గా. ఇప్పుడు నేనేదో పేపర్ చదువుకుంటున్నా, మేమిద్దరమే ఉన్నాం, ఈ బ్రదర్ ఏదో ఆయన వర్క్ చేసుకుంటున్నాడు. గబగబ ఈయన వచ్చి, బ్రదర్ ఇది నిజమా అన్నాడు అనుకోండి, మేమేమంటాం? దేని గురించి అంటాం? నా పని నేను చేసుకుంటున్నా, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. గబగబా ఆయన వచ్చి బ్రదర్ ఇది నిజమా అన్నాడు అనుకోండి, దేని గురించి అంటాం? లేదు మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాం, ఈయన వింటున్నాడు చాలాసేపు నుంచి, ఇది నిజమా అన్నాడు అనుకోండి, అవునో కాదనో ఏదో చెబుతాం. సాతాను ఫస్ట్ చేయమన్నాడు తెలుసు అవ్వ దగ్గర, ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా అన్నది డిస్కషన్కి మొదలు కాదు. వీళ్ళిద్దరు ఏదో నడుస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో కూర్చుని
చూశాడు చూశాడు చూశాడు, ఎక్కడో ఒక పాయింట్ దొరికింది అడికి. అవునా, ఇది నిజమా, తినొద్దన్నాడా అంటే వీళ్ళిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారని, వాని స్వకీయ దురాశల చేత ఎడవబడి మరలు గొల్పబడిన తర్వాత శోధనలో. సో శోధన ఫస్ట్ డైరెక్ట్ సాతాను దగ్గర నుంచి రాదు, నీ కోరికల దగ్గర నుంచి వస్తుంది, నీ ఇష్టాల దగ్గర నుంచి వస్తుంది. సో మన ఇష్టంలో నుంచి మనకి వచ్చే ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్లోంచి మనకు కలిగే అభిలాషలోంచి మనం ఏర్పరచుకునే సంకల్పం, ఆ సంకల్పాన్ని సాధించడానికి మనం వాడే జ్ఞానం, ఇది హృదయం. ఇది మోసకరమైంది, ఇది మోసకరమైంది. తల్లిదండ్రులుగా కూడా తెలియకుండా పిల్లలకి ఇదే మోసం నేర్పిస్తాం. నువ్వు కానీ ఇది కానీ చేస్తే నీ జీవితం ఇట్లా బాగుంటుందరా అని చెబుతాం వాక్యంలో చెప్పకుండా. అంతే కదా. అయితే వీడు ఏర్పరచుకుంటాడు, లేదా తల్లిదండ్రులు మన పెళ్ళిలాగా అయితే పెద్దలు ఇష్టం, లేదా పిల్లలు ఇష్టం. కార్డు మీద మాత్రం ఇది యెహోవా వల్ల కలిగిన, అంతేగా. అయితే పెద్దలు ఇష్టం పెళ్ళి, లేదా పిల్లలు ఇష్టం. కార్డు మీద ఏమని రాస్తారు? ఏడబ్ల్యూ టోజర్ అని ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, సేవకుడు. ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు, చర్చికి వెళ్ళి పాడతారు అన్నాడు. క్రిస్టియన్స్ డోంట్ లై, దే గో టు చర్చ్ అండ్ సింగ్ అన్నాడు. బ్రతుకునావా పగిలిన, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలన్నీ అనగారిపోయినా నాకేం ప్రాబ్లం లేదు ప్రభా, నువ్వు తోడు చాలు, దేవుడు నిజమే అనుకుని పైనుంచి ఆమె అని అన్నాడు అనుకోండి, నెక్స్ట్ రోజు ఏం ప్రేయర్ స్టార్ట్ అయింది? నరులెల్లలు నన్ను విడిచినను, శరీరము కుళ్ళి కృషించిపోయినా, ఐశ్వర్యం మొత్తం హరించిపోయినా నాకేం ప్రాబ్లం లేదు ప్రభా, పరమాజీవం ఇవ్వడానికి నాకు వచ్చావు, తిరిగి లేచావు, నువ్వు ఉంటే చాలు, ఏసు చాలును అని పాడతాం. దేవుడు ఆమె అని అన్నాడు అనుకోండి, ఇదేంది ప్రభా నా జీవితం, మరి నిన్నే కదరా నువ్వు పాడుతున్నావు, నేను నిజమే అనుకున్నాను రా అంటే. ఇది బైబిల్ ప్రకారం ఈ స్టోరీ కరెక్ట్ కాదులే కానీ ఊరికి నేను చెబుతున్నా. ఒక ఆమంట కొంచెం త్వరగా చచ్చిపోయిందంట, పైకి వెళ్ళి దేవుడితో గొడవ వేసుకుందంట. ప్రభా అన్యాయం చేసావు ప్రభా, ఏంది ప్రభా ఇది, నన్ను అప్పుడే తీసుకొచ్చావు, నాకు చాలా పని ఉంది ప్రభా, అది ప్రభా ఇది ప్రభా అని రోజు విసుకొస్తుంటే, సరే దేవుడు ఏమన్నాడు, సరే మళ్ళీ ఇల్లమ్మ పో వెనక్కు పో అన్నాడంట. సరే మళ్ళీ ఆమె వచ్చిందంట భూమి మీదకి బతికి, రావడం బ్యూటీ పార్లర్కి వెళ్ళిందంట. వెళ్ళి ఫుల్గా ఫేషియల్ గీషియల్ చేయించుకుని మొత్తం రెడీ మేకప్ పెట్టుకుని బయటకు రాగానే లారీ గుద్ది చచ్చిపోయిందంట. చచ్చిపోతే పైకి వెళ్ళి ప్రభా ఏది నాకు అన్యాయం చేసావంటే దేవుడు కొంచెంసేపు చూసి, అయ్యో సువార్తమ్మ నువ్వా, నేను గుర్తుపట్టలేదుగా అన్నాడంట దేవుడు. నేను గుర్తుపట్టలేదు అన్నాడంట. విషయం ఏంటంటే, అన్నిటికంటే మోసకరమైన రోగం మన లోపల ఉంది. సో దేవుడు ప్రవక్తలు వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఏమంటున్నాడంటే, అరే మీ కోరికలు ఎట్లా వెళ్తున్నాయి, మీ ఫీలింగ్స్ ఎటువైపు మిమ్మల్ని నడిపిస్తున్నాయి, మీ జీవితాల్లో మీకున్న ఆశయాలేంటి, సంకల్పాలేంటి, మీరు ఎట్లా బ్రతుకుతున్నారు, ఎటువంటి ప్లానింగ్తో జీవితాన్ని కొనసాగిస్తున్నారు, దీంట్లో మోసం ఉంది, దీంట్లో మోసం ఉంది. ఇదే పెద్ద శత్రువు మీకు. మీరు ఎందుకు వాటి వెనకాల పోతున్నారో తెలుసా? దేవుడి వైపు రాకుండా అవి మిమ్మల్ని ఎక్కడో ఆకర్షిస్తున్నాయి. ఎక్కడో మీకు ఏదో జరుగుద్దని, మీకు మంచి జరుగుద్ది, ఎట్లుంటే మీకు మేలు జరుగుద్దని, ఏదేనో తోటలో అవ్వ దగ్గరికి సర్పం ఎట్లొచ్చాడో మీకు ఏదో మేలు జరుగుద్దని మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. ప్రాస్పరిటీ గాస్పుల్ కూడా ఇట్లాంటిదే, ఆకర్షిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినా వీళ్ళు ఏం చేశారు? పట్టించుకోకపోవడం వల్ల ఏమైంది? ఇజ్రాయేల్ సంతానం కూడా ఇదే దుష్ట పరిపాలన కిందకి వచ్చింది. వస్తే దేవుడు మాట ప్రకారం యేసు ప్రభు ఇజ్రాయేలీల దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడయ్యా అంటే, వాళ్ళకి బోధ ఇచ్చాడు కదా దేవుడు పాత నిబంధనలో.
పాత నిబంధనలో బోధని వివరంగా అర్థమయ్యేటట్లు మళ్ళీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ వివరించటం మొదలుపెట్టాడు. వివరించటం మొదలుపెట్టి అంత బోధించిన తర్వాత వాళ్ళు ఏ బోధనైతే అర్థం చేసుకోలేకపోయారో ఆయన అందుకే ఏమన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కాదు కానీ దాన్ని సంపూర్ణం చేయడానికి, నెరవేర్చడానికి వచ్చాను అని ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏ బోధ అయితే వాళ్ళకి అర్థం కాలేదో, ఏ బోధ అయితే వాళ్ళకి అర్థం కాలేదో దాన్ని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు, మన పాపాల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకటి మనలో ఉన్న ఈ హృదయం, రెండోది ఎవరు, అపవాది సమూహం. ఈ రెండిటిలో నుంచి బయటకు రావడానికి మనకు మార్గం ఇచ్చాడు. ఈ రెండు శత్రువుల్ని జయించడానికి మనకి మార్గాన్ని తెలియజేశాడు. అర్థమవుతుంది బైబిల్ స్టోరీ? బైబిల్ అంతా ఒకటే స్టోరీ. ఎలా చేశాడు ఇది? కొలసీ పత్రిక తీయండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దీన్ని మన భాషలో చూద్దాం. ఇక్కడ ఏం చేశాడో చూద్దాం. మనం మన కోరికలను బట్టి, మన ఇష్టాలను బట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేసాం. దేవుడు బోధకి వ్యతిరేకంగా వెళ్ళాం. సో మనం ఏమేం తప్పులు చేసామో ఇక్కడ ఒక లిస్ట్ రాసుకున్నాం. మనం చేసిన తప్పులు లిస్టును అంటే దేవుడు తీసుకున్నాడంట. తీసుకుని దీన్ని సిలువుకి మెగ్గొట్టాడంట. కొట్టి దీని మీద రాసిందంతా, దీని మీద ఉన్న చేతిరాతనంతా ఏం చేశాడు, నా హృదయంలో ఉన్న దురాశ చేత నేను చేసిన తప్పులన్నిటికీ, నేను ఏం చేసిన తప్పుని అన్ని రాసి ఉన్నదాన్ని దేవుడు తీసుకుని మొదటి శత్రువుని ఎట్లా చేశాడు తెలుసా దేవుడు? తీసేయడానికి ముందు ఆయన చేసింది ఏంటి, ఈ ముందు మనం చేసిన అపరాధాలన్నీ, మనకు విరోధంగా ఉన్న పత్రం మీద ఉన్న చేతిరాతను మొత్తాన్ని ఏమి చేస్తే, మనం ఏం చేయలే, మన కృపను బట్టి విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం. ఇది మన వల్ల అయింది కాదు, ఇది కేవలం దేవుని వరము. అదే కదా ఎఫెసీ పత్రికలో కూడా ఉండేది. సో మనకి వ్యతిరేకంగా రాసిన తప్పులన్నిటినీ సిలువకి మేకులు కొట్టి ముందు దీన్ని తుడిచేశాడు, కంప్లీట్గా తుడిచేశాడు. తుడిచేసి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, నెక్స్ట్ వచనం చూడండి అమ్మా, 15. ప్రధానులను, అధికారులను చూడండి. అధికారులు అంటే వీళ్ళు, ప్రధానుల అధికారులు అంటే వీళ్ళని ఏం చేశాడు, ఆయుధాలు లేకుండా చేశాడు, నిరాయుధులుగా చేసి అంటే ఏం చెప్తున్నాడు అక్కడ పౌలు గారు? అది అర్థం చేసుకోవాలంటే రోమా ప్రాంతంలో ఉండే వాళ్ళ కల్చర్ అర్థం అవ్వాలా పౌలు గారు మాట్లాడుతున్నది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇది చెప్తా. రోమాకి ఎవడన్నా శత్రువు ఉన్నాడు అనుకో, ఇంకో శత్రు దేశం ఉన్నాడు అనుకోండి, వాడి నుంచి ఇక్కడ ప్రజలందరూ భయపడుతున్నారు అనుకోండి, రోమీలు ఏం చేస్తారు తెలుసా, యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి వాళ్ళని గెలిచారు అనుకోండి, గెలిచిన తర్వాత ఆ రాజుని, ఆ సైన్యాధిపతిని, మెయిన్ మంత్రి ఉంటారు కదా, వీళ్ళు ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళని కంప్లీట్గా బట్టలు లేకుండా చేసి ఒక బండి మీద నిలబెడతారు. ఎడ్ల బండి మీద కంప్లీట్గా. ఎందుకంటే అధికారికి మామూలుడికి డిఫరెన్స్ అంతా డ్రెస్సింగ్లోనే ఉంటుంది. సో బట్టలన్నీ తీసేస్తారు, ఆడికున్న స్పెషాలిటీ అంతా తీసేసి బండి మీద నిలబెట్టి ఈ 2 బొట్టన వేళ్ళు ఉంటాయి చూసారా చేతులకి, ఈ 2 కట్ చేస్తారు. కాళ్ళకున్న 2 బొట్టన వేళ్ళు కట్ చేస్తారు. కట్ చేసి వాళ్ళని ఇలా నుంచోబెట్టి ముగ్గురిని రోమ్లో ప్రతి వీధి తిప్పుతారు. ఎందుకు అనుకుంటున్నారు?
ఈ చేతి బొట్టన వేళ్ళు ఆయుధాలు వాడటానికి పనికొచ్చాయి. ఈ లేకపోతే ఆయుధాలు వాడలేరు. కాలి బొట్టన వేలు లేకపోతే రన్నింగ్ సరిగ్గా రాదు, పరిగెత్తలేరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువుని తీసుకొచ్చి వీడి ఇంకా ఆయుధాన్ని పట్టుకోలేడు, నీ నుంచి కూడా పారిపోను కూడా లేడు అని చెప్పడానికి వాళ్ళు విజయోత్సవంతో ఊరేగించడం అంటే అది. శత్రువుల యొక్క ఈ బొట్టన వేళ్ళు తీసేసి వాడికున్న అధికారంగా ఉన్న ఆ బట్టలు తీసేసి కంప్లీట్గా వాడిని వీధి వీధి తిప్పితే ఏమంటారంటే వీడి నుంచి మీకు భయము లేదు, వీడి యొక్క భయము మీకు భయపడాల్సిన అవసరం లేదు. సో యేసు ప్రభు ఏం చేశాడంట, చనిపోయి తిరిగి లేగడం వల్ల ప్రధానుల్ని అధికారుల్ని నిరాయుధులుగా చేశాడు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు తీసాడు. తీసేసి అది అక్కడ మాట అట్లా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ప్రధానుల అధికారుల చేతుల్లో నుంచి ఆయుధాలు తీసేసి వాళ్ళ బొట్టన వేళ్ళు అంటే వాళ్ళు తిరిగి ఎక్కువ గట్టిగా ఫైట్ చేయలేకుండా వాళ్ళని చేసి ఆయన విజయోత్సవంతో వాళ్ళని ఊరేగించాడు అని ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, యేసు ప్రభు ఈ శత్రువుని ఏం చేశాడు, వెపన్స్ లేకుండా చేశాడు. వాడు విపరీతంగా ఫైట్ చేయకుండా చేస్తాడు. కానీ శత్రువు ఉన్నాడా అంటే ఉన్నాడు. కానీ ఇంతకు ముందు వాడుకుండే పవర్స్ కానీ అధికారం కానీ ఆడింతకు ముందు చేయగలిగినట్టు వాడు లేడు. మనకి వ్యతిరేకంగా ఉన్న పత్రాన్ని సిలువుకు మేకులు కొట్టి ఏం చేశాడు, దాని మీద చేతిరాతని తీసేశాడు. తీసేసి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, నూతనంగా ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు. నూతన నిబంధన ఏర్పరచుకుంటా మీ దగ్గర ఉన్న ఈ చెడిపోయిన హృదయాన్ని తీసి నూతన హృదయాన్ని ఇస్తాను అని అటు మనుషుల్లో నుంచి ఇటు అబ్రహాము సంతానంలో నుంచి ఇద్దరిని దేవుడు వేరుగా పిలుస్తున్నాడు. దాన్ని చర్చ అన్నాం. సంఘం అంటే ఏంటి, దేవుని కొరకు వేరుగా పిలువబడిన సమూహం. ఆయన ఏమంటున్నాడు, ఈ హృదయం మనకు శత్రువైన హృదయం ఉంది కదా, దీని నుంచి నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. అంటే విశ్వాసికి ఏం జరుగుద్ది, హృదయం అంటే ఏంటి, మన కోరికలు, మన భావాలు, మన అభిలాష, మన సంకల్పం, దానికి సాధించుకోవడానికి జ్ఞానం. ఇది దీంట్లో తప్పుంది. సో దేవుడు ఏం చేస్తున్నాడు, నూతన హృదయాన్ని ఇస్తున్నాడు. నూతన హృదయం అంటే ఏమిస్తాడు, వాక్యానుసారమైన కోరికలు, వాక్యానుసారమైన భావాలు, వాక్యానుసారమైన అభిలాష, వాక్యానుసారమైన సంకల్పం. ఆ సంకల్పాన్ని సాధించడానికి వాక్యానుసారమైన జ్ఞానం. నూతన హృదయాన్ని ఇస్తున్నానని చెప్పాడు. మీకు నూతన హృదయం కావాలా? ఈ శత్రువు ఉన్నాడు, ఈ శత్రువుకి మాత్రం ఇక్కడ ఏం పోయింది, ఇప్పుడు నేను గమనించరా, కిరీటం తీసా, అధికారం తీసాడు దేవుడు, ఆయుధాలు పట్టుకునే ఇది తీసాడు. శత్రువు అయితే ఉన్నాడు ఉండటానికి అక్కడ. నూతన హృదయాన్ని ఇస్తానని మనకు ఆహ్వానం పలుకుతా ఉన్నాడు. నూతనంగా జన్మించేటట్లు చేస్తా, నూతన హృదయాన్ని ఇస్తా. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. పాతవన్నీ ఏంటి, పాతవన్నీ అని అంటే ఇంతకుముందు ఉన్న కోరికలు, భావాలు, అభిలాష, సంకల్పం, దానికి మనం వాడే జ్ఞానం, పాతవన్నీ గతించిపోయినాయి. ఇదిగో సమస్తము నూతనమైనది. ఒక నూతనమైన ఆలోచన విధానాన్ని, నూతనమైన సిస్టమ్ని, హృదయాన్ని లోపల దేవుడు ఇస్తున్నాను, మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు ఇస్తానన్నాడు. నన్ను ప్రభువుగా మీరు అంగీకరిస్తే నేను మీకు ఇస్తానన్నాడు. ఇస్తానని ఇక్కడి నుంచి ఆయన ఒక నూతన సృష్టిని, నూతన జనాంగాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు. సువార్త ఇదే తెలుసా. సువార్త అంటే ఏంటనుకుంటున్నారు, పాత నిబంధనలో బెసోరా అనే మాట ఉంటుంది సువార్తకి. నేను కావాలని ఇది ఇక్కడ పెట్టా ఈ ఇమేజ్. ఈ పరిపాలనలో సువార్త, గాస్పుల్ అంటారు. గాస్పుల్ అంటే గుడ్ న్యూస్, మంచి వార్త, సువార్త. ఏంటి గాస్పుల్ అంటే పాత నిబంధనలో బెసర్ అంటే క్రియ, వర్బ్, బెసోరా అంటే నౌను, నామవాచకం. 2 వ కొరింథీయుల 12:1 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 2 వ కొరిం
అంటే మంచి మాట చెప్తుంటే దాన్ని బెస్సర్ అంటారు. మంచి సువార్తని బెస్సోరా అంటారు. సువార్త చెప్తున్నప్పుడు దాన్ని ఏమంటారు? బెస్సర్ అంటారు. దీన్నే గ్రీకులోకి ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే ఇవాంజలియోన్ అనే మాటకి ట్రాన్స్లేట్ చేసి, ఇవాంజలిజం అనే మాట దాంట్లో నుంచి వచ్చింది. అంటే మంచి అనౌన్స్మెంట్ అని, మంచి ప్రకటన. ఇది ఇవాంజలియోన్ అనే మాట గ్రీక్ మాట హెబ్రీ భాషలో నుంచి ట్రాన్స్లేట్ చేసింది మాట. సో బేస్ మాట ఎక్కడ ఉంటుంది? హెబ్రీ భాషలో ఉంటుంది, పాత నిబంధనలు. సో ఈ బెసోరా అన్న మాటని బైబిల్లో ఎక్కడ వాడారు తెలుసా? బైబిల్లో ఎక్కడ వాడారు తెలుసా? రాజుగారికి సంబంధించిన మాటల కిందే వాడారు. అంటే ఈ బెసోరా అనేది ఎప్పుడైనా కానీ రాజ్యానికి సంబంధించిన రాజ్య ప్రకటన, జాతీయ వార్త. బెసోరా అంటే మామూలు న్యూస్ కాదు. ఎవరు చెప్పారు మీకు పిల్లలు లేరని, ఇది కాదు. ఎవరు చెప్పారు మీకు ఆ కష్టం పోదని, ఎవరు చెప్పారు మీకు ఈ అప్పులు తీరవని, యేసు ప్రభు దగ్గరికి రండి మీ దుఃఖ దినాల సమాప్తం, ఇది కాదు సువార్త. జాతీయ వార్త. జాతీయ వార్త అంటే రాజుగారు సింహాసనానికి సంబంధించిన ప్రకటనని బెసోరా అన్నారు. అంటే మనకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. సమూయేలు 2 సమూయేలు గ్రంథంలో విషయం ఏంటంటే అబ్షలోము తిరగబడతాడు కదా దావీదు మీద, కొడుకు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. దావీదేమో సింహాసనాన్ని వదిలిపెట్టి పారిపోతాడు. సింహాసనం మీద ఎవరు లేరు. ఇప్పుడు ఉండాల్సిన అధికారమైన రాజు ఎవరు? దావీదు. దావీదు సింహాసనం మీద లేడు. దాన్ని ఎవరు ఆక్యుపై చేసుకున్నారు? కొడుకు అబ్షలోము ఆక్యుపై చేసుకున్నాడు. ఇప్పుడు అబ్షలోముతో యుద్ధం నడుస్తూ ఉంది. యుద్ధం నడుస్తూ ఉంటే అబ్షలోము ఏమయ్యాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు ఆ వార్త మోసుకొస్తాడు ఒకడు. ఏమని మోసుకొస్తాడు? దావీదు దగ్గరకు వచ్చి, ఇది సువార్త ఎందుకని తెలుసా? దావీదు నీ సింహాసనాన్ని మరలా తిరిగి నీ చేతికి దేవుడు ఇస్తున్నాడు. జాతీయ ప్రకటన, రాజ్య ప్రకటన అక్కడ వాడాడు. ఇక్కడ చూడండి, అంతలో ఖుషి వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారం బెస్సర్ తెచ్చి తిని, ఈ దినమున యెహోవా నీ మీదకి వచ్చిన వారందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చనని చెప్పాడు. ఎవరైతే నీ మీద తిరగబడ్డారో రాజా, ఆ తిరగబడ్డ వాళ్ళందరిని దేవుడు తీసేసి మరలా నీకు రాజ్యాన్ని నీ చేతికి ఇస్తున్నాడు. అక్కడ బెస్సర్ అనే మాట వాడారు. అక్కడ బెస్సర్ అన్న మాట వాడారు. సో సువార్త అన్న మాటకి ఇవాంజలియాన్ అన్నది గ్రీక్ పదం అయితే, ఇవాంజలియాన్ కూడా ట్రాన్స్లేట్ చేసింది దేంట్లో నుంచి అంటే బెస్సర్ అనే మాటలో నుంచి ట్రాన్స్లేట్ చేశారు. ఈ బెస్సర్ అన్నది ఖచ్చితంగా రాజ్యానికి, సింహాసనానికి సంబంధించిన సమాచారంతోనే కూడుకున్నది. గాస్పుల్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలని అంటే ఇప్పుడు చూడండి. ఓహో, కనిపిస్తుందా? కనిపించలేదుగా. నేను వరల్డ్ మ్యాప్ పెట్టాను. ఇక్కడ ఇటలీ, రోము, ఇక్కడ ఐగుప్తు దేశం, ఇక్కడ ఇజ్రాయెల్ దేశం. కొంచెమైనా కనిపిస్తుందా నాన్న? ఈ లైట్లు కొంచెం ఆపుతారా? సువార్తను అర్థం చేసుకుందాం బైబిల్ ప్రకారం. కనిపించలేదా? కొంచెం కూడా? సరే 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 ఓకే, మీరు కొంచెం ఊహించుకోండి. ఇక్కడ రోమ్ పట్టణం ఉంది. ఇప్పుడు ఇదంతా సముద్రం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఐగుప్తు దేశం మీదకి వీడు తిరుగుబాటు చేశాడు అనుకుందాం, రోమ్ పట్టణం మీద. సో రోము చక్రవర్తి యుద్ధానికి బయలుదేరి ఐగుప్తు దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు అనుకుందాం. ఇప్పట్లాగా మిసైల్స్ కాదుగా, బటన్ నొక్కితే అవతలకి వెళ్ళి బాంబులు పడేది కాదుగా. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఒక ప్లేస్కి వస్తారు, ఆ ప్లేస్లో కొట్టుకుంటారు. అందుకే ఇజ్రాయెల్ ఎప్పుడు నలిగిపోయేది. ఎందుకంటే ఈ పైనోళ్ళు కిందోళ్ళు కొట్టుకోవడానికి ఎక్కడ కొట్టుకునేవాళ్ళు? ఇజ్రాయెల్ దగ్గర కొట్టుకునేవాళ్ళు. సో ఇప్పుడు రాజు చక్రవర్తి, ఆయనకి చాలా రాజ్యాలు ఉంటాయి. దాంట్లో ఈయన తిరుగుబాటు చేశాడు అనుకుందాం. పర్లేదులేండి, కొంచెం ఊహించుకుంటారు, పర్లేదు, లైట్.
సో ఈ రాజు తిరుగుబాటు చేసినోడి మీదకి యుద్ధానికి వచ్చాడు. సపోజ్ ఇక్కడికి వచ్చాడు అనుకుందాం. సో వచ్చిన తర్వాత డైరెక్ట్గా అటాక్ ఉండదు, కూర్చుని ప్లాన్ చేసుకుంటారు. వాడేంటి, వాళ్ళ కోట ఎట్లుంది, వాళ్ళ రాజ్యం ఎట్లుంది. హైదరాబాద్ ఎంతమందికి తెలుసు? ఇక్కడ హైదరాబాద్లో పెరడ్ గ్రౌండ్స్ విన్నారు కదా. పెరడ్ గ్రౌండ్స్ ఏంటనుకున్నారు? ఔరంగజేబు గోల్కొండ కిలా మీదకి ఆక్రమించుకోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన క్యాంప్ వేసుకుని ప్లాన్ చేసుకోవడానికి వేసుకున్న క్యాంప్ ఏరియా అది. అది పెరడ్ గ్రౌండ్స్ కింద మార్చారు ఇప్పుడు. సో వాళ్ళు ఒక చోట కూర్చుంటారు. కూర్చుని ఏంటి రాజ్యం, ఏంటి పరిస్థితి, ఏంటి రాజ్యాన్ని ఎట్లా ఓడించాలని వాళ్ళు ఒక ప్లానింగ్ చేసుకుని తర్వాత యుద్ధానికి వెళ్తారు. అర్థమవుతుందా? సో ఈ టైము మీరు గమనించండి. ఇంత దూరం ప్రయాణించుకుంటూ వచ్చి ప్లాన్ చేసి యుద్ధం చేయడానికి టైం పట్టుద్దా లేదా? ఒక 6 నెలలు ఈజీగా పడుతుంది, 6 months ఈజీగా పడుతుంది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనలాగా యుద్ధాలు కదా, అన్ని కత్తి యుద్ధాలే. చీకటి పడిన తర్వాత యుద్ధం ఆగిపోద్ది, మళ్ళీ మార్నింగ్ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఉంటుంది. సో 6 months లేదా 1 year పట్టింది అనుకుందాం యుద్ధం. ఈ రోమ్ పట్టణంలో పరిస్థితి ఏంటి? టీవీలు లేవు, యుద్ధాలు ఏం జరుగుతున్నాయి, ఎక్కడ ఇదేసారు, వాళ్ళకేం సమాచారం తెలీదు. అసలు యుద్ధం స్టార్ట్ అయ్యిందా, గెలిచాడా, రాజుగారు ఓడిపోయారు, ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఏముండదు. సంవత్సరం కాలం రాజుగారు ఉండరు. రాజుగారు లేకపోతే ఏంటి పరిస్థితి రాజ్యాన్ని? చట్టసభ ఉండదు కదా, న్యాయానికి తీర్చడానికి న్యాయం ఎవరు ఇవ్వాలా తీర్పులు? రాజుగారు. సో రాజుగారు లేరు, ఆయన ఉన్నాడో లేదో తెలీదు, యుద్ధం గెలిచాడో లేదో తెలీదు. స్లోగా ఫస్ట్లో కొంచెం బాగానే ఉంటుంది, కానీ మనుషుల్లో గోల స్టార్ట్ అయింది. డబ్బులు బలం ఉన్నాడు, అవతలని కబ్జా చేసుకుంటాడు. ఎందుకు? న్యాయం తీర్చడానికి ఇమీడియట్గా కోర్టు ఉండదు. ఐ విల్ బి క్లోజింగ్ దాట్. న్యాయం తీర్చుకోవడానికి కోర్టులు ఉండవు, ఏముండవు. ఇది 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 జరుగుతున్న టైంలో ఎవడు బలం లేనోడు ఏమైపోతుంటాడు? అన్యాయం అయిపోతుంటాడు. ఏ డబ్బు లేనోడు ఏమైపోతుంటాడు? సో డబ్బు ఉన్నాడు, బలం ఉన్నాడేమో ఎవడిని పడితే వాడిని దోచుకోవడం, గందరగోళం చేస్తుంటారు. కొంతమంది లోకల్గా ఉన్నవాళ్ళు బయట ఉన్న రాజులతో కుమ్మక్కయ్యి ఎట్టైనా ఈడు రాజు అయిపోవాలని ఈడేదో ప్లానింగ్లో ఉంటుంటాడు. సో మీరు 1 year రాజు లేకుండా ఉంటే ఎట్లా అయిపోద్ది రాజ్యం? భయంకరమైన గోల అయిపోద్ది. ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు చేస్తూ ఉంటే ఏమీ చేయలేనోడు మాత్రం అన్యాయాన్ని పడతా ఉంటాడు. ఈ అన్యాయం పడేవాడు ఏం చేస్తుంటాడు అంటే, కోట గోడలు ఉంటాయి కదా చుట్టూ, ఆ గేట్ల దగ్గర రోజు కూర్చుని రాజుగారు వస్తారా, వస్తే మాకేమన్నా న్యాయం జరుగుద్దేమోనని రాజుగారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఈ రాజు యుద్ధం గెలిచిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి కదా. వెనక్కి వచ్చినప్పుడు ఇవన్నీ ఆయన చిన్న రాజ్యాలు అనుకోండి. అందరూ ఏం చేస్తారు? వస్తున్నప్పుడు కనీసం మాకే కూర్చోబెట్టి చికెన్ పెడతారు, అయ్యగారు తినండి. ఇక చక్రవర్తి వస్తుంటే అది యుద్ధం గెలిచి, సో ఆయన ఇమీడియట్గా ఫాస్ట్గా వెనక్కి రాలేడు. సో ఆయన అన్నిటిని చూసుకుంటూ వస్తున్నాడు అనుకోండి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళ దగ్గర మెసెంజర్స్ ఉంటారు, దూతలు ఉంటారు, వాళ్ళతో ముందు మెసేజ్ పంపించేస్తాడు. ఆల్రెడీ రాజుగారు యుద్ధం గెలిచేసాడని. ఇప్పుడు చూడండి సీను. ఈ తలుపుల దగ్గర, ఈ ద్వారాల దగ్గర లోపల గందరగోళమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఏం మాట్లాడలేనోడు, ఏమి శక్తి లేనోడు రోజు ఆ కోటగోడ గుమ్మం దగ్గరకు వచ్చి వస్తారా రావట్లేదా రాజుగారిని చూస్తుంటే దూరం నుంచి ఎవడో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనుకుందాం, లేకపోతే హడావిడి గుర్రం మీద వస్తున్నాడు అనుకుందాం. వాడు ఆగట్లా, వాడు రెస్ట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే గెలిచిన విజయం ఉంటుంది కదా. వాడు వస్తున్నాడు అనుకుందాం. ఇటు చూసాడు అటు పరిగెత్తుకుంటూ వచ్చి ఆగి, రాజుగారు యుద్ధము గెలిచాడు, ఆయన సింహాసనం దగ్గరికి రాబోతున్నారు. ఈ మాట ఉంది చూసారా, దీన్ని బెసోరా అంటారు. ఇది సువార్త. చెప్తే ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఈ ఫస్ట్ వింగ్ వాళ్ళందరూ అట్లా గేట్ల దగ్గర అన్యాయం అయిపోయి ఎదురు చూస్తున్నారు అనుకోండి. మీరు వరి అవ్వద్దు,
మీకు న్యాయం జరగబోతుంది, రాజుగారు వస్తున్నారు. ఈ వెనక ఉన్న వాళ్ళందరూ కబ్జాలు చేసి ఇట్లా చేసేవాళ్ళు అనుకోండి, అరే బాబు ఇప్పటికైనా వెళ్ళి ఇచ్చేయండి, జీవితాలు సరి చేసుకోండి, ఆయన వచ్చి తీర్పు సింహాసనం మీద కూర్చుంటే మాత్రం అయిపోతారు. వీళ్ళు అవతల వాళ్ళతో కుమ్మక్కుతున్న వాళ్ళు ఉంటారు కదా, ఏమనుకోబాకండి. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇప్పుడైనా మీరు సరి చేసుకోండి, మీరు సెట్ అయిపోండి, ఆయన ఆయన ఆల్రెడీ యుద్ధం. ఇది సువార్త చెప్పటం, ఇది సువార్త. దీనులకి, పేదలకి, వీళ్ళకి ఒకటి జరుగుతుంది. వాళ్ళకేమో జీవితాలు సరి చేసుకోమని. సో సువార్త మీరు గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుందో. యేసయ్య ఆల్రెడీ యుద్ధాన్ని గెలిచేశాడు. ఆయన రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఆ సింహాసనం మీద వచ్చి కూర్చోడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. నిన్న మనం అక్కడే కదా మొదలుపెట్టింది. ఆయన రాబోతున్నాడు. సో మనకు అది విషయం తెలిసింది. మనం ఏం చేస్తున్నాం, ఆ సమాచారాన్ని లోకానికి వెళ్ళి మాకు న్యాయం కావాలని మనం వెళ్ళి అడిగితే చండాలంగా ఉంటుంది. ఇది మనం అడిగేది కాదు, న్యాయం చేసేవాడు అనక వస్తున్నాడు. కొంచెం కష్టమైందా, ఇబ్బంది అవుతుందా, కొంతకాలం ఓర్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు అన్యాయం జరిగిందో కొంతకాలం సైలెంట్గా ఉండండి. ఆయన వచ్చి కూర్చొనియండి సింహాసనం మీద. ఆయన గెలిచేసాడు ఆల్రెడీ యుద్ధం, శత్రువు ఓడిపోయాడు ఆయన చేతిలో. అప్పుడు దాకా మీరు కొంచెం ఓపిక పట్టండి. అదే కదా మనకు బైబిల్లో చెప్పేది, క్షణకాలం ఉండే చులకనైన శ్రమ మనకు అంతకంతకు మహిమైశ్వర్యాన్ని తీసుకొస్తుందని. కొంతకాలం ఓర్చుకోండి, దేవుడు ఆయన వచ్చి కూర్చోబోతున్నాడు సింహాసనం మీద అని చెప్తా. అందుకే ఏమంటాడు తెలుసా యెషయా భక్తుడు, సువార్త ప్రకటించు, సమాధానం చాటించు, సువార్తమాను ప్రకటించు, రక్షణ సమాచారమును ప్రకటించు అని పాదాలు. ఈడేమో పరిగెత్తుకుంటూ వచ్చాడు. యాక్చువల్గా వీడు ఎట్టుంటుంది, ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి కాళ్ళని మురుగుంటాయి. కానీ ఈ కష్టాల్లో ఉన్నవాడికి ఆ మాట వినగానే ఆ వార్త మోసుకొచ్చిన పాదాలు ఆ కష్టంలో ఉన్నవాడికి చాలా సుందరంగా. ఇప్పుడు అర్థమైందా ఆ వాక్యం ఎందుకు రాశారు? వాడు అన్ని పరిగెత్తుకుంటూ మోసుకుంటూ వస్తున్నాడు. అసలు మాకు ఉంటుందా, మేము బతకగలమా లేదా అని ఆ కష్టంలో ఉన్నవాడికి ఆ పరిగెత్తుకుంటూ వచ్చి వార్త చెప్పగానే ఆ సువార్తమానాన్ని మోసుకొచ్చిన వాడి పాదాలు ఎంత సుందరమని రాశాడు. అది పోయిటిక్ ఎక్స్ప్రెషన్, అది పోయిటిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు వస్తున్నా, మనం ఇక్కడే మొదలుపెట్టాం. తుదకు ఇదంతా తెలిసింది కాబట్టి ఫైనల్గా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని. వాడి దగ్గర ఆయుధాలు లేవు, కానీ ఇంకా శత్రువు ఉన్నాడు. ఆయుధాలు లేవు, అంతే కదా, ఉన్నాడు. ఆ రాజుగారు వచ్చి కూర్చునేదాకా అక్కడ ఏదో ఒకటి చేస్తుంటాడు ఇక్కడ గలిబిలి. ఎందుకంటే మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంతోనూ. అర్థమవుతున్నాయి ఇప్పుడు వాక్యం అంతా క్లీన్గా. అందుచేత మీరు ఆపద్దినమందు, అంటే ఇప్పుడు ప్రస్తుతం కష్టం ఉంది, వాడిని ఎదిరించడానికి, ఎవరిని ఎదిరించడానికి, మనం ఎవరితో పోరాటం చేస్తున్నామో వాళ్ళని ఎదిరించడానికి సమస్తము నెరవేర్చబడిన వారిగా నిలబడుటకును. ఈ 13వ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా చూద్దాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఎదిరించటానికి వాడిన గ్రీక్ పదం అది మిలిటరీలో వాడే పదం. ఇప్పుడు అబౌట్ టర్న్, సావధాన్ అన్నారు అనుకోండి, లేకపోతే అటెన్షన్, స్టాండ్ ఇట్ ఈజ్ అంటున్నారు అనుకోండి, అది దేనికి సంబంధించిన భాష? క్రికెట్కా? కాదు కదా. మనకి ఇమీడియట్గా అర్థమైపోద్ది ఇది మిలిటరీ వాడి భాష కదా. సో అట్లాంటి మిలిటరీ భాష అది. అంటే శత్రువుని ఎదిరించడానికి, రెసిస్ట్ చేయడానికి, వాడిని ప్రతిఘటించడానికి వాడిన మాట మిలిటరీ భాష. ఇది రాజ్యానికి సంబంధించింది, మిలిటరీ భాష మాట్లాడు. అందుచేత మీరు ఆపద్దినమందు దుష్టుల్ని, దురాత్మ శక్తుల్ని, లోకనాథుల్ని, ప్రస్తుత అంధకార సంబంధమైన
లోకనాథుల్ని ఎదిరించటానికి అన్న మాట వాడాడు. 5 విషయాలు దీంట్లో, 4 విషయాలు ముఖ్యంగా దీంట్లో అర్థం చేసుకోవాలి. ఏంటి తెలుసా? మనము ఒక ఆధ్యాత్మికమైన యుద్ధంలో ఉన్నాం. అర్థమైంది కదా స్టోరీ అంత బైబిల్. సో ఎక్కడ మెయిన్ ప్రాబ్లం అయ్యా అంటే, మనలో ఒక ప్రాబ్లం ఉంది, హృదయం. దీన్ని రేపుతున్న దురాత్మ సమూహం ఉంది. సో మన హృదయంతో ఈ దురాత్మ సమూహంతో మధ్యలో ఉన్న ఈ గొడవని, ఈ యుద్ధంలో మనం ఏం చేస్తున్నామంటే, హృదయాన్ని మార్చడానికి యేసు ప్రభుకి అప్పచెప్తా ఈ దురాత్మల యొక్క ప్రభావాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎదుర్కొంటున్నాం. హృదయం మార్చడానికి ఎవరికి ఇస్తున్నాం అధికారం? దేవునికి ఇస్తా దుష్టుడి యొక్క అధికారాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎదిరిస్తున్నాం. సో ఒక స్పిరిచువల్ వార్ఫేర్ ఉంది, ఒక ఆధ్యాత్మికమైన యుద్ధం ఉంది. క్రైస్తవ జీవితంలో దుష్ట శక్తులతో వ్యతిరేకంగా చురుకైన ప్రతిఘటన ఉంటుంది. సో ఏంటి క్రిస్టియన్ లైఫ్? 24 అవర్స్ మీరు బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటారు. మీరు అప్పుడప్పుడైనా ఫోన్ చూసుకుని చేస్తుంటారేమో, కానీ ఆడు మాత్రం అసలు రెస్ట్ తీసుకోడు. ఆడు యుద్ధం చేస్తూనే ఉంటాడు. మీరు ఏది తీసుకుంటే దాంట్లో నుంచి యుద్ధం వస్తుంది. ఫోన్ తీసుకున్నారా, దీంట్లో యుద్ధం ఉంటుంది. దీన్ని ఎట్లా వాడాలో ఎట్లా వాడకూడదో మన ఇష్టాన్ని ప్రభువు చేతికి అప్పగించడంలో ఉంటుంది. మంచి బండి కొనుక్కున్నారా, యుద్ధం ఉంటుంది. బట్టలు కుట్టించుకుంటున్నారా, యుద్ధం ఉంటుంది. టీవీలో ఏమైనా చూస్తున్నారా, యుద్ధం ఉంటుంది. చదువుకుంటున్నారా, యుద్ధం ఉంటుంది. రాజకీయాలంటే ఇష్టమా, యుద్ధం ఉంటుంది. స్పోర్ట్స్ అంటే ఇష్టమా, యుద్ధం ఉంటుంది. మీరు ఏది తీసుకోండి దాంట్లోంచి ఆడు యుద్ధం చేయడం మొదలు పెడతాడు. మీరు ప్రతి దాంట్లో మీ ఇష్టాన్ని దేవుని ఇష్టంతో ఇన్లైన్ చేసుకోవడంలో మీ పోరాటం ఉంటుంది. మీరు ఏది పట్టుకుంటే దాంట్లో నుంచి, ఉట్టి సినిమాల్లో నుంచే కాదు యుద్ధం, మీ చదువుల్లో నుంచి కూడా యుద్ధం ఉంటుంది. చదువు అవసరమే, కానీ చదువుల్లో నుంచి యుద్ధం చేస్తాడు. ఫోన్ అవసరమే, ఫోన్లో నుంచి యుద్ధం చేస్తాడు. బండి అవసరమే, బండిలో నుంచి యుద్ధం చేస్తాడు. బట్టలు అవసరమే, బట్టలు వేసుకునే దాంట్లో నుంచి యుద్ధం చేస్తాడు. అటు ప్రతి దాంట్లో నుంచి యుద్ధం జరుగుతూ ఉంటుంది, స్పిరిచువల్ వార్ఫేర్. రెండోది, ఇటువంటి యుద్ధంలో దైవిక సాధికారత చాలా అవసరం. దేవుడు మనల్ని శక్తిమంతులుగా, దేవుని చేత శక్తిమంతులుగా చేయబడటం చాలా అవసరం. ఎందుకంటే విజయం అనేది మానవుడి యొక్క బలము ద్వారా సాధించేది కాదు. ఎందుకంటే వాడి యుద్ధం ఎట్ట చేస్తాడో వాడి యొక్క కుయుక్తిని అర్థం చేసుకునేంత తెలివి మన దగ్గర లేదు. అది దేవుడే మనకి ఇవ్వాలా. దేవుడు మనకి ఇవ్వాలి అని అంటే మనం దేవుణ్ణి యజమానిగా ఒప్పుకోవాలి. నిన్న నైట్ చెప్పిన మాట, అది దేవుడిచ్చిన సాధికారత వల్లే, ఆయన ఇచ్చిన ఎంపవర్మెంట్ వల్లే మనం యుద్ధాన్ని జయించగలుగుతాం. నాలుగవది, ఎల్లప్పుడూ మనం ఎట్లుండాలా? సంసిద్ధత కలిగి ఉండాలా. జయించాలి దేవుని సహాయంతో అనే పట్టుదల కలిగి మనం ఉండాలా. 24 అవర్స్ ఆన్ వాచ్ ఉండాలి. మనం నిన్న కూడా అదే మాట్లాడుకుంటాము. మెలకువగా ఉండాలా, 24 అవర్స్ విజిలెంట్గా ఉండాలా. ఐదవది, మన గుర్తింపు క్రీస్తులో. ఎలా గుర్తించబడాలా? మనం 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 చేసుకునే హెయిర్ స్టైలు నువ్వెవరో గుర్తిస్తుంది. ఎవరి పోలికను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. మనం వేసుకునే బట్టలు ఎవరిలో గుర్తింపు. నాకు చిన్నప్పుడు, అంటే కొంచెం ఎర్లీ ఏజ్లోనే తెల్ల జుట్టు వచ్చింది. నేనేం చేయలేదు దానికి. నాకు ఈ కన్ను ప్రాబ్లం ఉంది. నాకు చిన్నప్పుడు ఫోర్సెప్స్తో పీకర్ పుట్టేటప్పుడు. ఇట్లా పీకినప్పుడు ఏమైందంటే ఈ గుడ్డు మీద ఆ ఫోర్సెప్స్ పడి స్లోగా దీని సైట్ 50% పడిపోయింది. 50% సైట్ పోయింది. దాని నుంచి నాకు గేమ్స్ అన్నీ పోయినాయి. ఈ సైట్ సరిగ్గా లేదు. సో నేను ట్రావెల్ ఎక్కువ చేస్తానని నా వైఫ్ ఏం చేసేదంటే కళ్ళకి చల్లగా ఉండాలని గోరింటాకు పెట్టేది. నల్ల రంగు వేరు, గోరింటాకు వేరు. గోరింటాకు వేరు లాగేస్తుంది కదా, అంటే ఎర్రగా ఉంటుంది. చూస్తే ఇటు తలకేదో పెట్టుకున్నాడని అర్థమైపోద్ది. సరే నేను క్లాసులకు వెళ్తామంటే
చిన్న చిన్న ఊర్లో పాస్టర్లకు అది అబ్జెక్షన్ అయిపోయింది. తలకు రంగేసుకొని వచ్చి క్లాసులు చెబుతున్నాడు. ఒరి బాబు ఎందుకులే అని చెప్పి అది వేసుకోవడం మానేశాడు. మానేస్తే ఒకసారి హైదరాబాద్లో ఒక యూత్ ఫెస్ట్లో ఒకడొచ్చి, అన్న మీరు చాలా చెప్తారు కానన్నా మీరు ఇంత ఖర్చు పెట్టడం నచ్చట్లేదన్నా అన్నాడు. దేని గురించినా అన్న, దీన్ని సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ అంటారంట. ఆడవుడు అజిత్ వీళ్ళు ఉంటారు కదా, ఈ పూర్తిగా తెల్లగా కాకుండా పూర్తిగా నల్లగా కాకుండా బ్లీచింగ్ పెట్టడానికి చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు హైదరాబాద్లో, తెలుసా? ఆడేమనుకుంటున్నాడు, నేను వెళ్ళి బ్లీచింగ్ పెట్టుకున్నాను అనుకుంటున్నాడు ఆడు. నేను కాదురా బాబు, అది నాకు న్యాచురల్గా వచ్చింది, నేను చేసింది కాదు ఇదని. అంటే ప్రతి ఒక్కటి నీ గుర్తింపు ఎవరిలోనో దేంతోనో చూపిస్తుంది. సో నువ్వు క్రీస్తు యొక్క బిడ్డగా, క్రీస్తుని వెంబడించేవాడి గుర్తింపు నీ మాటలో ఉండాలా, నీ ఆలోచనలో ఉండాలా, నీ ప్రవర్తనలో ఉండాలా. సో దేవుడు అటువంటి నూతన హృదయాన్ని ఇవ్వడానికి దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు. ఎవరైతే యేసుని ప్రభువుగా నోటితో ఒప్పుకుంటారో వాళ్ళ యొక్క హృదయాల్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు, నూతనం. హృదయం అంటే అర్థమైంది కదా, నూతనం చేస్తానంటున్నాడు. ఒకవేళ ఒప్పుకోకపోతే ఒకరోజు ఆయన వస్తాడు, వచ్చి ఎవరైతే నూతన హృదయాలు చేయబడినాయో వాళ్ళందరినీ మరలా దేవుడు ఫస్ట్ ఎలా ఉంది అలా చేసి యేసు ప్రభు రాజాతి రాజుగా, ప్రభువులకి ప్రభువుగా ఆయన ఉంటాడు. ఎవరెవరైతే ఈ ఆఫర్ని పట్టించుకోలేదో వాళ్ళందరూ ఫైనల్గా అగ్నిగుండంలో వేయబడతారు. బైబిల్ స్టోరీ మొత్తం చెప్పా, 66 గ్రంథాలకు సంబంధించి. దాంట్లో ఈరోజు వాక్యం యొక్క అవసరత ఏంటో చెప్పా. అర్థమైందమ్మా నేను దేని గురించి మాట్లాడుతున్నాను? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసే పోరాటం. మనం యుద్ధంలో ఉన్నాం, అంత ఆషమాషి ఇది కాదు. హైదరాబాద్లో అటుపక్క మొత్తం మాక్ డ్రిల్ చేయిస్తున్నారు ఈరోజు, తెలుసా? అంటే అటుపక్క వీళ్ళు టెర్రరిస్ట్ క్యాంపుల మీద బాంబులు వేస్తున్నారు. వాడు ఒకవేళ బాంబులు వేస్తే, యుద్ధం వస్తే ఏం చేయాలో, ఎట్లా అప్రమత్తంగా ఉండాలో, ఎవరికన్నా ఏమైనా అయితే ఏం జరగాలో, యుద్ధం వాతావరణాన్ని ఒకటి ఫేక్ సృష్టించి అదంతా నేర్పిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది మాక్ డ్రిల్. ఎందుకు? ఆపద రాకముందే ఆపదలోంచి తప్పించుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం చాలా ఆరాముగా బ్రతికేస్తున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఏదో రోజులు గడుస్తున్నాయి, సరదాగా ఉంటే ఆడుకుంటూ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు దేవుడు పిలుస్తాడు, లేకపోతే దుష్టుడు దుర్దినం వస్తుంది. దాని తర్వాత మనమేమి చేయలేం. నాది ఒక్క 10 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకున్నా, 11:40కి. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? నేను చాలా సబ్జెక్టు చెప్తున్నట్టున్నా, కొంచెం అర్థమవుతుందని ఇట్లా బొమ్మల లెక్కలో చెప్తా వచ్చా. ఇట్లుంటే కొంచెం ఈజీ అవుతుంది. సో నిన్న చెప్పిన దాని మీద ఈరోజు నేను వెళ్ళిపోవచ్చా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్? అంటే ఆనంద్ గారు మీరు క్వశ్చన్స్ తీసుకోవచ్చా? కొన్ని క్వశ్చన్స్ బ్రేక్ ఇద్దాం. ఓకే, బ్రేక్ తర్వాత తీసుకుందాం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వి కెన్ గో ఫర్ బ్రేక్. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. తండ్రి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్య సారాంశము సత్యమని ప్రభా, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని వాక్యంలో మీరు సెలవిచ్చారు ప్రభా. నేను సత్యాన్ని నాకు అర్థమైన రీతిలో నీ బిడ్డలకు చెప్పడానికి ప్రయత్నం చేశాను ప్రభా. వాళ్ళ హృదయాలతో మీరే నైనా మాట్లాడండి, వాళ్ళ ఆలోచనలు మీరు సంధించండి. సత్యం వైపు నైనా చూడగలగటానికి, ఆకర్షించబడటానికి, సత్యములో పట్టబడటానికి, సత్యములో స్థిరపడటానికి నీ ఆత్మ యొక్క సహాయాన్ని నైనా బిడ్డలకు అనుగ్రహించండి. నైనా నీ సాక్షులుగా, నైనా నీ యోధులుగా ఈ లోకంలో వాళ్ళు స్థిరపడగలిగినట్లు మీరే కృప చూపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.